So dear students, now we are going into a very important, very interesting కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ మెన్సురేషన్ లేదా దీన్ని క్షేత్రమితి అంటాం. మనం క్షేత్రమితి అంటాం. దీనిలో మనకు ఎంట్రన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మేజర్గా ఉండే సెక్షన్స్ ఏంటంటే ఒకటి వైశాల్యాలు, తర్వాత ఘనపరిమాణాలు, ఏరియాస్ అండ్ వాల్యూమ్స్. సో ఇక్కడ దీనిలో మనకు 2 పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు. ఏంటంటే ఒకటి 2 డైమెన్షనల్ ఆబ్జెక్ట్స్, ఫస్ట్ వన్ ఏంటంటే 2 డైమెన్షనల్ ఆబ్జెక్ట్స్, తర్వాత వచ్చేసి 3D అంటాం లేదా 3 డైమెన్షనల్ ఆబ్జెక్ట్స్. సో 2 డైమెన్షనల్ ఆబ్జెక్ట్స్కి వచ్చేసి మెయిన్గా మనం ఏం డిస్కస్ చేస్తామంటే ఏరియాస్, వైశాల్యాలు డిస్కస్ చేస్తాం. 3 డైమెన్షన్లో వచ్చేసి మెయిన్గా మనం డిస్కస్ చేసే పాయింట్ ఏంటంటే ఘనపరిమాణాలు డిస్కస్ చేస్తాం. సో ఇది మనం ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ చాలా లెంతీ టాపిక్, ఫుల్లీ మ్యాథమెటికల్, అంటే ఫార్ములా బేస్ ఉంటుంది. మిగతా అర్థమెటిక్ కాన్సెప్ట్లా కాకుండా దీనిలో మేజర్గా ఫార్ములా బేస్ ఉంటుంది. చాలా వరకు ఫార్ములాస్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది, రైట్? ఫార్ములా బేస్ ఉంటుంది. ఫస్ట్ ఇంట్రొడక్షన్లో ఈ 2 డైమెన్షనల్ ఆబ్జెక్ట్ సంబంధించి టోటల్గా ఫార్ములాస్ అనేది డిస్కస్ చేద్దాం. మనం ఫార్ములాస్ డిస్కస్ చేసిన తర్వాత ప్రాబ్లమ్స్కి వెళ్దాం. ఫస్ట్ 2 డైమెన్షనల్ మొత్తం డిస్కస్ చేసిన తర్వాత మనం తర్వాత 3 డైమెన్షన్లోకి వెళ్ళి మళ్ళీ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. సో 2 డైమెన్షనల్ ఆబ్జెక్ట్స్లో 2 డైమెన్షన్ అంటే మీనింగ్ ఏంటంటే యాక్చువల్గా మనకి ఇప్పుడు జామెట్రీలో ఎక్స్ వైపు తర్వాత 2 కొలతలు ఉంటాయి. అంటే ఎక్స్ డైరెక్షన్లో మరియు వై డైరెక్షన్లో గీయగలిగినటువంటి అన్ని ఆబ్జెక్ట్స్ని మనం 2D ఆబ్జెక్ట్స్ అంటాం. సో మనకు తెలియకున్న ప్రాబ్లం లేదు, కనీసం ఎగ్జాంపుల్ తెలిస్తే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2 డైమెన్షనల్ ఆబ్జెక్ట్స్ ఏమొస్తాయి, 2D ఆబ్జెక్ట్స్ మనకు ఏమేమి ఉంటాయని ఆలోచిస్తే, సో మెయిన్గా మనకు దీనిలో మనం డిస్కస్ చేసిపోయే టాపిక్స్ అన్నీ చెప్తా చూడండి. ఫస్ట్ వన్ మనం ట్రయాంగిల్స్ లేదా త్రిభుజాల గురించి డిస్కస్ చేస్తాం, రైట్? త్రిభుజాల యొక్క రకాలేంటి, తర్వాత వాటి యొక్క వైశాల్యాలు ఏంటి, వాటి యొక్క చుట్టుకొలత ఏంటి, తర్వాత రకరకాలటువంటి ప్రాబ్లమ్స్ కేసెస్ మనం డిస్కస్ చేద్దాం. ట్రయాంగిల్స్ ఫస్ట్ 2 డైమెన్షనల్ ఆబ్జెక్ట్ ఏంటి? ట్రయాంగిల్స్. నెక్స్ట్ వచ్చేసి అంటే ఇక్కడ ఎన్ని భుజాలు ఉంటాయి? ట్రయాంగిల్లో 3 భుజాలు ఉంటాయి. సో బేసిక్గా 2 భుజాలు అనేది ఉండదు, ఇక్కడ 3 భుజాలతో స్టార్ట్ అవుతుంది. అంటే మన కాన్సెప్ట్ డిస్కషన్ ట్రయాంగిల్స్తో స్టార్ట్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి క్వాడ్రిలేటరల్స్ లేదా చతుర్భుజాలు అంటాం, క్వాడ్రిలేటరల్స్. ఇప్పుడు మనం 2 డైమెన్షనల్ ఆబ్జెక్ట్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం చూడండి. చతుర్భుజాలు దీనిలో చాలా రకాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ రైట్, జనరల్ చతుర్భుజం ఉండొచ్చు, తర్వాత దీర్ఘ చతురస్రం ఉండొచ్చు, రెక్టాంగిల్ ఉండొచ్చు, స్క్వేర్ ఉండొచ్చు, రాంబన్స్ ఉండొచ్చు, ట్రెపీజియం ఉండొచ్చు, చాలా రకాలు ఉన్నాయి. వాటి యొక్క క్లియర్గా ఇన్డెప్త్గా మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ దీనిలో మనం ఏం డిస్కస్ చేయబోతున్నామో చెప్తున్నాం చూడండి. ఫస్ట్ వన్ ఏంటి? త్రిభుజాలు, ట్రయాంగిల్స్. సెకండ్ వన్ ఏంటి? క్వాడ్రిలేటరల్స్. తర్వాత వచ్చేసి సర్కిల్స్, తర్వాత సర్కిల్. దీనిలో మళ్ళీ రకరకాలు ఉంటుంది, అంటే సెమీ సర్కిల్ కూడా దీనిలో తీసుకుందాం మనం. సెమీ సర్కిల్స్ కానీ, సర్కిల్ కానీ, సెక్టర్ కానీ, మొత్తం దీనిలో మనం ఇన్డెప్త్గా డిస్కస్ చేద్దాం. వృత్తాలు, సర్కిల్స్ అంటాం, ఓకే? థర్డ్ వన్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఒక పాలిగాన్, బహుభుజి అంటే పాలిగాన్ అంటే హెక్సగాన్ కానీ, హెప్టగాన్ కానీ, తర్వాత పెంటగాన్ కానీ, రైట్? పంచభుజి, షడ్భుజి ఇట్లా ఉంటుంది కదా, వాటిని పాలిగాన్స్ అంటాం, రైట్? సో ఈ పాలిగాన్స్ను బహుభుజి అంటాం తెలుగులో. సో ప్రధానంగా అన్ని ఫిగర్స్లో మనం ఈ 2 డైమెన్షనల్ ఆబ్జెక్ట్స్లో డిస్కస్ చేసే పాయింట్ ఏంటంటే మనం వైశాల్యాలు, తర్వాత చుట్టుకొలతలు, వైశాల్యము మరియు పరిధి అంటాం. పరిధి లేదా చుట్టుకొలత, ఏరియా అండ్ సర్కంఫిరెన్స్ లేదా పెరిమీటర్ అంటాం. సర్కంఫిరెన్స్ అనే బదులుగా సర్కంఫిరెన్స్ ఓన్లీ సర్కిల్కి వాడుతాం మనం వర్డ్. సో పెరిమీటర్ లేదా చుట్టుకొలత అంటాం. పరిధి అనొచ్చు లేదా చుట్టుకొలత అనొచ్చు. సర్కంఫిరెన్స్ బదులుగా సర్కంఫిరెన్స్ పరిధి అంటాం, చుట్టుకొలత అంటాం, పెరిమీటర్, ఏరియా అండ్ పెరిమీటర్. సో ప్రతి ఆబ్జెక్ట్కి మనం 1 by 1 డిస్కస్ చేద్దాం. తర్వాత మొత్తం ఫార్ములాస్ నేర్చుకున్న తర్వాత మన ప్రాబ్లమ్స్కి వెళ్ళి మళ్ళీ ఫార్ములాస్ రివిజిట్ చేస్తూ అన్ని ఫార్ములాస్లో ఫిట్ కావు, కొన్ని ఎక్సెప్షనల్ కేసు ఉంటాయి కదా, వాటిని మళ్ళీ త్రూ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్ మనం ఇప్పుడు ట్రయాంగిల్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం చూడండి. సో ట్రయాంగిల్ అంటే ఏంటి, ఎన్ని రకాలు ఉంటాయి, వాటి వైశాల్యం ఫార్ములా ఏంటి, చుట్టుకొలత ఫార్ములా ఏంటి, ఇవన్నీ కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ ఆబ్జెక్ట్ 2 డైమెన్షనల్లో ట్రయాంగిల్స్ లేదా త్రిభుజాలు అంటాం. త్రిభుజం, రైట్? ట్రయాంగిల్ లేదా త్రిభుజం. సో ట్రయాంగిల్లో మెయిన్ పాయింట్ ఏంటంటే దీనికి 3 భుజాలు మరియు 3 కోణాలు కలిగి ఉంటుంది చూడండి. ఇక్కడ 3 భుజాలు, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని బి అందం, దీన్ని ఏ అందం, దీన్ని సి అందం. సో ఏబిసి అనేవి 3 భుజాల యొక్క పొడవు, అండ్ దట్ మీన్స్ ఏబిసి ఆర్ ద సైడ్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్. సో అట్లే దీనిలో కూడా 3 కోణాలు ఉంటాయి. ఇప్పుడు
ఇది 3 కోణాలను కలిగి ఉంటుంది. ఏ 2 భుజాల మధ్య ఉండే కోణము ఇది θ1 అయితే కనుక ఇది θ2 అందాం, ఇది θ3 అందాం, లేదా ఆల్ఫా బీటా గామా మనం తీసుకోవచ్చు మనం, రైట్. సో 3 భుజాలు 3 కోణాలు కలిగినటువంటి జామెట్రికల్ ఫిగర్ని ఏమంటాం మనం ట్రయాంగిల్ అంటాం. సో దీనిలో వెరీ ఫస్ట్ పాయింట్ ఏంటంటే టైప్స్ కనుక చూస్తే కనుక స్కేలిన్ ట్రయాంగిల్ అంటాం. స్కేలిన్ ట్రయాంగిల్ లేదా దీన్ని విషమ బాహు త్రిభుజం అంటాం. ఇక్కడ ఫస్ట్ టైప్ అంటే జనరల్ అన్నమాట, విషమ బాహు త్రిభుజం అంటాం లేదా సింపుల్గా స్కేలిన్ ట్రయాంగిల్ అంటాం. మరి స్కేలిన్ ట్రయాంగిల్ అంటే ఏంటి అని ఆలోచిస్తే 3 భుజాలు భిన్నంగా ఉంటాయి, అంటే 3 భుజాల కొలతలు వేరువేరుగా ఉంటాయి, అంటే ఏబీసీలు ఏవి సమానం కాకుండా ఉంటాయి, లేదా 3 కోణాలు కూడా సమానం కాకుండా ఉంటాయి. ఆ త్రిభుజాన్ని మనం ఏమంటాం స్కేలిన్ ట్రయాంగిల్ అంటాం లేదా విషమ బాహు త్రిభుజం అంటాం. సో అన్ని భుజాలు వేరువేరుగా ఉండాలి, అన్ని కోణాలు వేరువేరుగా ఉండాలి. ఏ 2 భుజాలు ఏ 2 కోణాలు కూడా సమానం కాదు. అట్లాంటి త్రిభుజాన్ని స్కేలిన్ ట్రయాంగిల్ లేదా విషమ బాహు త్రిభుజం అంటాం. సో ఇప్పుడు ఈ ట్రయాంగిల్ ఆలోచిస్తే మనం ఈ ట్రయాంగిలే తీసుకుంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇది బి అనుకుందాం, ఇది ఏ అనుకుందాం, ఇది సి అనుకుందాం. ఫస్ట్ టైప్ జనరల్గా ఏ ట్రయాంగిల్కైనా ఇప్పుడు మనం ఏది డిస్కస్ చేయబోతున్నాం, ప్రతిసారి ప్రతి ఫిగర్కి ఏం డిస్కస్ చేయబోతున్నాం అంటే మెయిన్గా వైశాల్యము తర్వాత చుట్టుకొలత, ఈ 2 పాయింట్స్ మీద మనం గట్టిగా ఫోకస్ చేద్దాం. చూడండి, వైశాల్యం మరియు చుట్టుకొలత. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క శీర్షం నుండి ఈ యొక్క భుజం వైపుకు ఒక లంబరేఖ గీసినాం అనుకోండి, ఒక లంబరేఖ గీస్తే దీన్ని ఆల్టిట్యూడ్ అంటాం లేదా ఎత్తు అంటాం. దీన్ని ఏమంటాం మనం ఎత్తు అంటాం లేదా ఆల్టిట్యూడ్ అంటాం. సో హెచ్ అనేది ఏంటి ఇక్కడ, హెచ్ అనేది ఆల్టిట్యూడ్ లేదా ఎత్తు అంటాం, ఆల్టిట్యూడ్ లేదా ఎత్తు అంటాం. బీని మనం బీ మీద గీసినాం కాబట్టి దీన్ని ఈ శీర్షం నుండి బీని బేస్ అనొచ్చు మనం, బీని ఏమనొచ్చు మనం బేస్ లేదా భూమి అంటాం. సో జనరల్గా ఎనీ ట్రయాంగిల్, ఇప్పుడు మనం రకరకాల ట్రయాంగిల్ చూడబోతున్నాం. ఒకటి స్కేలిన్ ట్రయాంగిల్ కావచ్చు, లేదా సమద్విబాహు త్రిభుజం కావచ్చు, లేదా సమబాహు త్రిభుజం కావచ్చు, లేదా లంబకోణ త్రిభుజం కావచ్చు, లంబకోణ సమద్విబాహు త్రిభుజం కావచ్చు. ఇవన్నిట్లో కూడా జనరల్ ఫార్ములా ఏంటంటే వైశాల్యం సంబంధించి వైశాల్యం లేదా ఏరియాకి సంబంధించి జనరల్ ఫార్ములా ఏంటంటే ఏరియా ఈక్వల్ టు హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్, హాఫ్ ఇంటూ 1/2 ఇంటూ బేస్ ఇంటూ హైట్. సో అది ఏ త్రిభుజమైనా కానివ్వండి, ఏ త్రిభుజానికైనా ఈ ఫార్ములా అప్లై అవుతుంది. సో జనరల్ ఫార్ములా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్, ఇక్కడ హాఫ్ ఇంటూ బేస్ ఎంత ఉంది అంటే బి, బేస్ ఎంత బి, హైట్ వచ్చేసి హెచ్. సో జనరల్ ఫార్ములా ఏరియా అది ఏంటంటే హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. దిస్ ద బేసిక్ ఫార్ములా, ఖచ్చితంగా మనం నోటికి నేర్చుకోవాలి. చూడండి, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. తర్వాత ఈ స్కేలిన్ ట్రయాంగిల్కి వచ్చేసి ఇంకొక రకమైన ఫార్ములా మనం యూజ్ చేస్తాం. చూడండి, ఇంకో రకమైన ఫార్ములా ఏంటంటే సరే ఇంకొక పాయింట్ చుట్టుకొలత ఏమవుతుంది చూడండి. చుట్టుకొలత అంటే అన్ని భుజాల యొక్క కొలతను మనం మొత్తం కూడితే కనుక దాని చుట్టుకొలత అవుతుంది. సో చుట్టుకొలత ఎంత అవుతుందంటే చుట్టుకొలత వచ్చేసి ఏ ప్లస్ బి ప్లస్ సి, ఈ త్రిభుజానికి వచ్చేసి చుట్టుకొలత ఏముంది చూడండి ఏ ప్లస్ బి ప్లస్ సి అవుతుంది, లేదా పెరిమీటర్ అంటాం. దీన్ని ఏమంటాం మనం పెరిమీటర్. పెరిమీటర్ ఈజ్ హౌ మచ్ ఏ ప్లస్ బి ప్లస్ సి. సో పి ఈక్వల్ టు సింప్లీ ఏ ప్లస్ బి ప్లస్ సి. ఏరియా వచ్చేసి హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ఇక్కడ స్కేలిన్ ట్రయాంగిల్లో ఇంకొక జనరల్ ఫార్ములా ఉంది, అంటే 3 భుజాలు వేరువేరుగా ఉన్నప్పుడు జనరల్ ఫార్ములా ఏంటంటే వైశాల్యం సంబంధించి ఇంకొక ఫార్ములా ఉంది, అది నేర్చుకుందాం. ఏ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. ఇక్కడ ఎస్ ఏంటంటే సెమీ పెరిమీటర్ అంటాం. ఎస్ ఏంటి సెమీ పెరిమీటర్. ఎస్ను అర్ధ చుట్టుకొలత అనొచ్చు, సెమీ పెరిమీటర్ అంటాం. ఎస్ ఈజ్ సెమీ పెరిమీటర్. దీని వాల్యూ ఏంటంటే ఎస్ ఈక్వల్ టు పెరిమీటర్ అంటే ఏంటి ఏ ప్లస్ బి ప్లస్ సి కదా చుట్టుకొలత. సో ఎస్ ఏంటంటే ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2, ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2. దెన్ ద ఫార్ములా ఫర్ ద ఏరియా ఈజ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. సో ఇది జనరల్ ఫార్ములా, ఇది కూడా జనరల్ ఫార్ములా. ఎనీ ట్రయాంగిల్కి మనం యూజ్ చేయొచ్చు, ఎనీ ట్రయాంగిల్కి మనం యూజ్ చేయొచ్చు, ఏ ట్రయాంగిల్కైనా యూజ్ చేయొచ్చు. ఈ చుట్టుకొలత కూడా జనరల్గా మొత్తం కలిపితే కనుక అన్ని భుజాలు కలిపితే చుట్టుకొలత వచ్చేస్తుంది. ఫస్ట్ మనం నేర్చుకున్నది ఏంటి ఇక్కడ విషమ బాహు త్రిభుజం లేదా స్కేలిన్ ట్రయాంగిల్ అంటాం. సో స్కేలిన్ ట్రయాంగిల్ ఏంటి, అన్ని భుజాలు కొలతలు వేరువేరుగా ఉన్నాయి, అన్ని కోణాలు కూడా భిన్నంగా ఉంటాయి. సో త్రిభుజంలో ఇంకొక జనరల్ పాయింట్ ఏంటంటే
కోణాల మొత్తం ఎంత అవుతుందంటే 3 కోణాల యొక్క మొత్తం ఎప్పుడు కూడా సమ్ ఆఫ్ ది యాంగిల్స్ ఏమవుతుంది ఎప్పుడు కూడా సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ అంటే అంతర కోణాల యొక్క మొత్తం సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ ఒక త్రిభుజంలో అంతర కోణాల మొత్తం ఎంత అవుతుంది ఎప్పుడు కూడా అంటే 180 డిగ్రీస్కి సమానంగా ఉంటుంది. అంతర కోణాల మొత్తం ఎంత ఉంటుంది 180 డిగ్రీస్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 30-60 ఉందనుకోండి, ఇది 90 ఉండాలి. ఇది 40-50 ఉన్న 90 ఉంటుంది. 40-30 ఉందనుకోండి, ఇది 110 ఉండాలి. మొత్తం కలిపి ఎప్పుడు ఎంత ఉండాలి 180 డిగ్రీస్ కావాలి. ఇది ఎనీ ట్రయాంగిల్ యొక్క జనరల్ కాన్సెప్ట్. ఓకే, నా ఇప్పుడు స్కేల్ అండ్ ట్రయాంగిల్ గురించి మనం నేర్చుకున్న తర్వాత దీనిలో రెండో పాయింట్ నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి, సెకండ్ పాయింట్ ట్రయాంగిల్లో సెకండ్ ఏంటంటే సమద్విబాహు త్రిభుజం. సమద్విబాహు త్రిభుజం దానిలోనే మీనింగ్ ఉంది చూడండి, ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటాం. సమద్విబాహు త్రిభుజం దీన్ని ఐసోసెలస్ ట్రయాంగిల్. ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటే రెండు భుజాలు. ద్విబాహు అన్నాం కదా, సమానం. ద్విబాహు అంటే రెండు భుజాలు సమానం అంటే ఈక్వల్గా ఉండాలి. సో ఏవేని రెండు భుజాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సో ఇది ఇట్లా ఉందనుకోండి, ఈ విధంగా గీసాం. ఈ రెండు భుజాలు కనుక సమానంగా ఏ ఉందనుకోండి, ఇది బి ఉందనుకోండి, ఇది బి ఉందనుకోండి, దీన్ని సమద్విబాహు త్రిభుజం అంటాం. దీన్ని ఏమంటాం మనం సమద్విబాహు త్రిభుజం అంటాం. రెండు భుజాలు సమానంగా ఉంటే దాన్ని సమద్విబాహు త్రిభుజం అంటాం. ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ భుజాలకు ఎదురుగా ఉన్న కోణాలు కూడా సమానంగా ఉంటాయి. ఇప్పుడు రెండు భుజాలు ఎదురుగా ఏ ఉంది కదా, దీనికి ఎదురుగా ఉన్న కోణాలు కూడా రెండు సమానంగా ఉంటాయి. ఇది మాత్రం వేరుగా ఉంటుంది, ఈ థర్డ్ కోణం వేరుగా ఉంటుంది. సో ఈ రెండు కోణాలు కూడా సేమ్ ఉంటాయి. దీనిలో కూడా ఇంతకుముందు జనరల్ ఫార్ములా, ఇప్పుడు ఈ శీర్షం నుండి మనం దీని మీదకి లంబరేఖ గీస్తే ఇది హెచ్ కదా, దీన్ని ఏరియా ఏమనొచ్చు మనం అంటే ఏరియా ఏం రాయొచ్చు మనం సింపుల్గా హాఫ్ ఇంటూ బేస్ ఎంత బి ఇంటూ హెచ్ రాయొచ్చు. డైరెక్ట్ హాఫ్ ఇంటూ బి ఇంటూ హెచ్ రాయొచ్చు. హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హెచ్ రాయొచ్చు సింపుల్గా. బేస్ ఇంటూ హెచ్ రాసాం. కానీ దీన్ని మనం మార్చచ్చు అవసరమైతే. ఎట్లా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది మొత్తం బి కాబట్టి ఇక్కడ ఈ వాల్యూ ఎంత అవుతుంది మనకు b/2 అవుతుంది, అంతే కదా, b/2 అవుతుంది. కాబట్టి మనం దేన్నో ఒకదాన్ని మార్చచ్చు ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ లంబకోణ త్రిభుజంలో మనం చిన్నప్పుడు నేర్చుకున్నాం చూడండి, పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం ఏంటి, పైథాగరస్ సిద్ధాంతం అప్లై చేయొచ్చు. ఇది లంబకోణ త్రిభుజానికి ఇది 90 డిగ్రీస్ ఉంది కదా, ఇది లంబం అని కూడా అంటాం మనం. దీన్ని ఏమంటాం, ఎత్తును లంబంగా కూడా తీసుకుంటాం, అంటే ఇక 90 డిగ్రీస్ ఉండాలి. సో మనం బీని ఇట్లే ఉంచేసి హెచ్ను అవసరమైతే మార్చచ్చు. ఎట్లా మార్చచ్చు అంటే చూడండి, ఇప్పుడు ఈ ట్రయాంగిల్లో మనం HAB/2 ఉంది కదా, వాటి మధ్య రిలేషన్ ఏంటి చూడండి, A² అంటే కర్ణము స్క్వేర్, హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మనం ఏం రాయొచ్చు h² ప్లస్ b² రాయొచ్చు. ఎందుకంటే b/2 హోల్ స్క్వేర్. సో భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ ఈక్వల్ టు కర్ణము స్క్వేర్ కాబట్టి ఇది బేసిక్గా తెలుసు కాబట్టి నేను డైరెక్ట్గా తీసుకున్నాను. చూడండి, నాకు కావాల్సింది హెచ్ కదా, ఇక్కడ h² ఈక్వల్ ఏం రాయొచ్చు మనం A² మైనస్ b²/4. ఇక్కడ కొద్దిగా ఎల్సిఎం చేద్దాం చూడండి, 4A² మైనస్ b²/4 ఇది h². నాకు కావాల్సింది హెచ్ కదా, సో అండర్ రూట్ ఆఫ్ 4A² మైనస్ b²/2. √4 ఎంత అవుతుంది 2 అవుతుంది. కాబట్టి ఇక్కడ నేను హెచ్ బదులు డైరెక్ట్గా ఏం యూజ్ చేయొచ్చు చూడండి, హెచ్ బదులు ఇది తీసుకురావచ్చు. నేను ఏది 4A² మైనస్ b²/2ను నేను ఇక్కడ 1/4 రాయొచ్చు. సో ఇక్కడ దీన్ని గుర్తుపెట్టుకునే కంటే మనకు బేసిక్ పాయింట్ గుర్తుంటే మన సందర్భాన్ని బట్టి తీసుకురావచ్చు. సో వన్ మోర్ ఫార్ములా ఎనీవే 1/4 ఇంటూ b ఇంటూ అండర్ రూట్ ఆఫ్ 4A² మైనస్ b². దిస్ వన్ మోర్ డిరైవ్డ్ ఫార్ములా, బేసిక్ ఫార్ములా కాదు. బేసిక్ ఫార్ములా ఇదే, దీన్ని పట్టుకొని మనం మిగతా మోడిఫికేషన్ చేయడం రావాలి ఖచ్చితంగా. తర్వాత ఇది ఏరియా అయిన తర్వాత చుట్టుకొలత ఏముంటుంది, పెరిమీటర్ వచ్చేసి లేదా చుట్టుకొలత వచ్చేసి మనం సింపుల్గా ఆ ఫిగర్ని చూసి మనం మొత్తం చేయాలి. ఈ చుట్టుకొలత ఏముంది చూడండి, ఇది ఏ ఉంది, ఇది బి ఉంది. సో టోటల్ ఎంత ఉంది అంటే A+A ఎంత అవుతుంది 2A ప్లస్ B అవుతుంది. సో పెరిమీటర్ ఎంత 2A ప్లస్ B ఇస్ ద టోటల్ పెరిమీటర్. సో ఇది మామూలుగా సమద్విబాహు త్రిభుజం గురించి మనం ఏ విధంగా చేయాలి. ఇక్కడ అడిషనల్గా మనం ఏం చేయగలుగుతున్నాం చూడండి, హెచ్ను మనం చేంజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని 2B తీసుకున్నాం అనుకోండి, కొద్దిగా ఈజీ వస్తుంది, ఇక్కడ /2 రాదు. మన ఫిగర్ను కూడా అందుకే ఇంపార్టెంట్. ఎట్లా? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమంటున్నా అంటే చూడండి, ఇక్కడ
ఇక్కడ నేను బి తీసుకునే బదులు దీన్ని 2b తీసుకుందాం, మనకు కొంత కన్వీనియంట్ ఉంటుంది. చూడండి, ఇది ఏ కదా, ఇది లంబం కదా, ఇక్కడ దీని మీద గీసింది. సో ఇది హెచ్ కదా, ఇప్పుడు ఇదెంత అవుతుంది, ఇది బి అవుతుంది, ఇది కూడా బి అవుతుంది. కాబట్టి హెచ్ మీకు కొద్దిగా ఈజీగా కనబడుతుంది. సో ఇప్పుడు ఏరియా ఏం రాయాలి నేను చెప్పండి, హాఫ్ ఇంటూ బేస్ కదా, బేస్ ఎంత తీసుకున్నాను నేను 2b తీసుకున్నాను ఇంటూ హెచ్. సో 2 క్యాన్సిల్ చేయొచ్చు. సో బి ఇంటూ హెచ్. కానీ ఇక్కడ బి ఏంటి అనేది మనకు డయాగ్రామ్ ఐడియా ఉండాలి. అంటే 2b తీసుకున్నాను అన్న విషయం మనకు తెలియాలి. లేదా బి మొత్తం బి అనుకుంటే ఫార్ములా రాంగ్ అవుతుంది, అందుకే జాగ్రత్తగా ఉండాలి. సో ఇప్పుడు మనం హెచ్ను కూడా చేంజ్ చేయొచ్చు అండి. హెచ్ని ఏ విధంగా చేంజ్ చేయొచ్చు మనం, హెచ్ను అండర్ రూట్ ఆఫ్ ఏం రాయొచ్చు మనం, a² మైనస్ b² రాయొచ్చు. సో మనం ఫార్ములా రాసేటప్పుడు ఖచ్చితంగా ఆ జామెట్రికల్ ఫిగర్ మన మైండ్లో ఉండాలి. ఫార్ములా ఒకటే డైరెక్ట్గా గుర్తుపెట్టుకోవడం కంటే దేనికి సంబంధించిన ఫార్ములా నేర్చుకుంటున్నామో అది మైండ్లో ఫిక్స్ ఉండాలి. ఇక్కడ చుట్టుకొలత ఏమవుతుంది, 2a + 2b అవుతుంది. మన చుట్టుకొలత ఏమవుతుంది, 2a + 2b అవుతుంది. ఇంకొక జనరల్ పాయింట్ చెప్తా చూడండి. ఇక్కడ మనకి ఇంతకుముందు కొన్ని ఎగ్జామ్స్లో అడిగిన పాయింట్ చెప్తాను చూడండి. ఒక ట్రయాంగిల్లో, ఇప్పుడు ఇది ఒక ట్రయాంగిల్ అనుకోండి, ఎనీ ట్రయాంగిల్, ఒక ట్రయాంగిల్ ఏదో ఒకటి తీసుకుందాం మనం, రైట్? లేదా ఒక పని చేద్దాం, థర్డ్ది డిస్కస్ చేసిన తర్వాత మనం దీనికి వచ్చేద్దాం చూడండి. థర్డ్ పాయింట్ డిస్కస్ చేద్దాం మనం. ఫస్ట్ ఏం డిస్కస్ చేసినాం మనం, స్కేలిన్ ట్రయాంగిల్ డిస్కస్ చేసినాం. ఫస్ట్ ఏం డిస్కస్ చేసినాం మనం, స్కేలిన్ అంటే విషమబాహు త్రిభుజాన్ని డిస్కస్ చేసినాం. అంటే 3 భుజాలు వేరువేరుగా ఉన్నది డిస్కస్ చేసాం, ఫస్ట్ వన్. సెకండ్ ఏం డిస్కస్ చేసాం మనం, ఐసోసెలస్ ట్రయాంగిల్ డిస్కస్ చేసాం. ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటే సమద్విబాహు త్రిభుజాన్ని డిస్కస్ చేసాం, సమద్విబాహు త్రిభుజాన్ని. ఇప్పుడు థర్డ్ పాయింట్ ఏంటంటే సమబాహు త్రిభుజం లేదా ఈక్విలేటరల్ ట్రయాంగిల్. దీనిలో మనం పాయింట్స్ కొన్ని డిస్కస్ చేద్దాం. ఈక్విలేటరల్ ట్రయాంగిల్, ఈక్విలేటరల్ అంటే అన్ని భుజాలు సమానంగా ఉన్నట్టు సమబాహు త్రిభుజం. దీన్ని ఏమంటాం మనం, సమబాహు త్రిభుజం. 3 భుజాలు సమానంగా ఉంటే దాన్ని ఏమంటాం మనం, సమబాహు త్రిభుజం అంటాం. అంటే ఇక్కడ ఇది ఏ, ఇది కూడా ఏనే ఉంది చూడండి. 3 భుజాలు సమానంగా ఉన్నాయి, ఆటోమేటిక్గా 3 కోణాలు కూడా సమానంగా ఉంటాయి. 3 కోణాలు ఎంత ఉంటాయి, ఇప్పుడు మొత్తం 180 అన్నాను కదా నేను, కాబట్టి ఇది ఎంత కావాలి, 60 degrees కావాలి. ఇది కూడా 60 degrees ఉంటుంది, ఇది కూడా 60 degrees. సో 3 భుజాలు 3 కోణాలు సమానంగా ఉంటాయి. అట్లాంటి త్రిభుజాన్ని 3 భుజాలు తర్వాత వాటి ఎదురుగా ఉన్నటువంటి 3 కోణాలు లేదా 3 భుజాలను సింపుల్గా చేయొచ్చు మనం. 3 కోణాలు సమానంగా ఉన్నటువంటి త్రిభుజాన్ని మనం ఏమంటామంటే సమబాహు త్రిభుజం అంటాం. త్రిభుజాన్ని సమబాహు. మోస్ట్లీ ట్రయాంగిల్లో ఇది చాలా ఇంపార్టెంట్. జనరల్గా క్వశ్చన్స్ మ్యాక్సిమం ఈక్వల్ ట్రయాంగిల్ మీద రావడానికి అవకాశం ఉంటే వస్తాయి కూడా. త్రిభుజాన్ని సమబాహు త్రిభుజం అంటాం. కాబట్టి దీన్ని బాగా కరెక్ట్గా మనం అర్థం చేసుకుంటే అడ్వాంటేజ్గా ఉంటుంది. క్వశ్చన్ చేసినప్పుడు మళ్ళీ రివిజిట్ చేద్దాం మనం. ఇవన్నీ ఫార్ములాస్ రివిజిట్ అవుతాయి. తర్వాత దీనిలో కొత్త టెక్నిక్స్ అన్నీ కూడా అంటే ఆ ట్విస్ట్లు అనేది ఉంటాయి కదా క్వశ్చన్లో, మనం అప్పుడు మళ్ళీ రివైజ్ చేద్దాం. బేసిక్స్ మాత్రమే నేర్చుకుందాం. ఇక్కడ ఫస్టే మొత్తం నేర్చుకోవడానికి ట్రై చేయొద్దు. యాక్చువల్లీ ఇక్కడ ప్రాబ్లం ఏమైతే అంటే ఇప్పుడు అన్ని ప్రాబ్లమ్స్లో ఉన్నటువంటి కండిషన్స్ అన్ని తీసుకొని నేర్చుకుంటాం, అది చాలా డేంజర్. ఫస్ట్ ఏం చేయాలంటే చాలా సింపుల్గా ఎసెన్షియల్ పాయింట్స్ అంటే చాలా ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన పాయింట్స్ ముందు నేర్చుకోవాలి. చాలా సింపుల్ పాయింట్ నేర్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏరియా ఏంటి, పెరిమీటర్ ఏంటి, అది ఎట్లా ఉంది, యాక్చువల్గా ఆ ఫిగర్ ఎట్లా ఉంది, అంటే విషమబాహు త్రిభుజం ఎట్లా ఉంది, ఐసోసెలస్ ఎట్లా ఉంది, ఈక్విలేటర్ ఎట్లా ఉంది, దానిలో ఫార్ములాస్ ఏమున్నాయి. దీనిలో ఇంకా రకరకాల కేసు ఏవైతే వస్తాయో అది ముందే నేర్చుకొని పెట్టుకోవద్దు. అది క్వశ్చన్ని బట్టి మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. సో ఇది చాలా ఇంపార్టెంట్. లేదంటే స్టార్టింగ్ నేర్చుకోవడమే హెవీ అవుతుంది. మన అప్లికేషన్ సైడ్ వేరు, నేర్చుకోవడం బేసిక్స్ వేరు. సో బేసిక్స్ అనేది చాలా సింపుల్గా ఉండాలి. చాలామంది ఏంటంటే ఉత్సాహంగా ఎట్లా ఉంటుందంటే ముందే మొత్తం దానికి సంబంధించినంత నేర్చుకుందామని ట్రై చేస్తారు. యాక్చువల్లీ అది గుర్తుండదు, అప్లై చేయరాదు. సో ఫస్ట్ ఎసెన్షియల్ పాయింట్స్, మామూలుగా ఎసెన్షియల్ పాయింట్స్ ఖచ్చితంగా అవసరమైన పాయింట్స్ నేర్చుకోవాలి. దెన్ అప్లికేషన్లో మనం చాలా క్రియేటివ్గా ఉండే ప్రయత్నం చేయాలి. అంటే మనం ఎన్ని రకాలు చేయాలో అన్ని రకాలు ప్రయత్నం చేయాలి. దానిలో అవసరమైతే గుర్తుపెట్టుకునే కొన్ని ఉంటే అప్పుడు గుర్తుపెట్టుకోవాలి. అంతేగాని స్టార్టింగ్లోనే ఇవి గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయొద్దు. అది బిగ్గెస్ట్ మిస్టేక్ అవుతుంది. మన పర్ఫెక్షన్ అంత ఈజీగా రాదు. అట్లా చేస్తే ఏమైతే చాలా రోజుల తర్వాత కానీ పర్ఫెక్షన్ రాదు, అది చాలా కష్టం అవుతుంది. కాబట్టి ఏంటంటే బేసిక్ చాలా సింపుల్గా నేర్చుకోవాలి ఫస్ట్. దెన్ మనం చేస్తున్న కొన్ని పాయింట్స్ ఆటోమేటిక్గా మైండ్లో ఫిక్స్ అవుతాయి. అదే అడ్వాంటేజ్గా ఉంటుంది. కాబట్టి ఇంకా మిగతా కండిషన్స్ అని చెప్పట్లే నేను యాక్చువల్గా.
ఇంకా చాలా చాలా కండిషన్స్ ఉంటాయి దానిలో. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దానిలో సర్కిల్ గీస్తే దాని యొక్క రేడియస్ ఎంత ఉంటుంది, ఇన్ సర్కిల్ ఏంటి, రైట్, సర్కమ్ సర్కిల్ ఏంటి, వాటి యొక్క రేడియస్ ఏంటి, వాటికి రేడియస్కు భుజాలకు మధ్య సంబంధం ఏంటి, ఇవన్నీ స్టార్టింగ్లో స్టాక్ ఫైల్ లాగా మొత్తం నేర్చుకోవద్దు, అది డేంజరస్. కాబట్టి అవన్నీ కావాలని చెప్పట్లేదు నేను. క్వశ్చన్ వచ్చిన తర్వాత మళ్ళీ డీటెయిల్గా చెప్తాను చూడండి అవి. సో కమింగ్ బ్యాక్ టు ద ఈక్వల్ ట్రయాంగిల్. ఈక్వల్ ట్రయాంగిల్లో ఇప్పుడు మనకు దీని ఏమంటాం మనం, సేమ్ ఇంతకుముందు లాగానే ఇది హెచ్ అవుతుంది. ఎట్లా, ఇది హెచ్చే కదా. సో ఇక్కడ వైశాల్యం వచ్చేసి ఈక్వల్ ట్రయాంగిల్ యొక్క వైశాల్యము లేదా ఏరియా ఫార్ములా మనకు హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ నుండే వస్తుంది యాక్చువల్గా. కానీ డైరెక్ట్గా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. ఈ చాలా కొన్ని ఫార్ములాస్ మాత్రమే డైరెక్ట్ గుర్తుపెట్టుకోవాలి. √3/4a², ఇది జనరల్ ఫార్ములా. ఎట్లా వచ్చింది కూడా మనం చేయొచ్చు అవసరమైతే. హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ నుండి చేయొచ్చు. అది చేద్దాం చూడండి ఒకసారి. హాఫ్ ఇంటూ బేస్ కదా, బేస్ ఎంత, ఏ కదా, ఇక్కడ బేస్ ఏ కదా, మొత్తం ఎంత తీసుకున్నాను ఇక్కడ, బేస్ అంటే భూమి ఏ తీసుకున్నాను, నాకు హెచ్ కావాలి. ఇది ఎంత అవుతుంది ఇప్పుడు, ఇది a/2 కదా. హెచ్ ఎంత అవుతుంది చూడండి, హెచ్ ఈక్వల్ టు a², ఇది హైపోటెనస్ స్క్వేర్ మైనస్ a²/4 అంటే 3a²/4 అవుతుంది. హెచ్² ఈక్వల్ ఎంత వచ్చింది, 3a²/4 వచ్చింది. ఇది కూడా ఇంపార్టెంట్. యాక్చువల్గా ఆల్టిట్యూడ్ అంటాం కదా, ఎత్తు అంటాం మనం. ఎత్తు వచ్చేసి ఆల్టిట్యూడ్ వచ్చేసి ఎత్తు హెచ్ ఈక్వల్ టు √3/2a. జాగ్రత్త ఉండాలి, రూట్ ఎక్కడ ఉంది, ఎక్కడ లేదు, రూట్ మొత్తం ఉందా, సగం ఉందా, దేనికి ఉంది కరెక్ట్ గమనించాలి. √3/2 × a. ఏ అనేది కనబడతా ఉంది మనకు సైడ్. ఏ అనేది ఏంటి, ఒక భుజం యొక్క పొడవు, అన్ని భుజాలు సేమ్ పొడవు ఉన్నాయి ఏ. సో ఇక్కడ ఎత్తు ఎంత వచ్చింది మనకు, అది నేను చిన్నగా ప్రూఫ్ చేసాయండి. హెచ్ ఎంత వచ్చింది అంటే ఇక్కడ నుండి √3a/2 వస్తుంది. ఇది h² ఉంది కదా, రూట్ అవుతుంది. సో హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ కదా, బేస్ మొత్తం ఏ ఉంది. ఇప్పుడు హెచ్ ఎంత వచ్చింది మనకు, √3a/2 వచ్చింది. సో √3a/2 చూడండి ఏమొస్తుంది, 2 × 2 4, √3a²/4. ఇది ఏరియా యొక్క ఫార్ములా. ఇది ఈ హైట్ అనేది దీని నుండి వచ్చింది, మామూలుగా దీని నుండి వచ్చినది ఈ వాల్యూ హైట్. ఫార్ములా హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ నుండి ఇది తీసుకున్నాను చూడండి. సో ఈ రెండు ఫార్ములాస్ పక్కా గుర్తుండాలి. ఏరియా √3/4a², మళ్ళీ 2 √3/2 కాదు, జాగ్రత్త ఉండాలి, √3/4a². ఎత్తు అనేది ఆల్టిట్యూడ్, హెచ్ ఈక్వల్ √3/2a, √3a/2 అదర్వైజ్. అట్లా ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. తర్వాత పెరిమీటర్ వచ్చేసి సింపుల్గా పెరిమీటర్ లేదా చుట్టుకొలత, అది చూడగానే అర్థమైపోతూ ఉంది మనకు. చుట్టుకొలత వచ్చేసి ఏముంది అంటే a+a+a సింపుల్గా 3a అవుతుంది. సో వైశాల్యం ఏంటి, ఎత్తు ఏంటి, తర్వాత చుట్టుకొలత ఏంటి, దీనికి సంబంధించిన ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ తర్వాత చేద్దాం. ఇప్పుడు మనం దాన్ని ముట్టుకోవద్దు. సింపుల్గా ఓన్లీ ఏరియా అండ్ పెరిమీటర్, వైశాల్యము చుట్టుకొలత, ఈ 2 పాయింట్స్ తప్ప ఇంకా మీరు ఏది నేర్చుకునే ప్రయత్నం చేయకండి. మోస్ట్లీ ఎగ్జామ్స్లో ఖచ్చితంగా చాలా వరకు ఇది అడిగే ఛాన్స్ ఉంది. ఎక్సెప్షనల్ హయ్యర్ లెవెల్ ఎగ్జామ్లో డెఫినెట్గా కాంప్లికేషన్ ఎక్కువ ఉంటుంది. దాని సంగతి తర్వాత చూద్దాం మనం. సో బేసిక్స్ మాత్రం నేర్చుకోండి ఫస్ట్ అయితే. ఎస్పెషల్లీ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ గురించి చెప్తున్నాను. మ్యాథ్స్ స్టూడెంట్స్కి డెఫినెట్గా కొంత అడ్వాంటేజ్ ఉంటుంది. వాళ్ళకి బేసిక్గా కొంత రెగ్యులర్గా వస్తూ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళ మైండ్లో ఉంటుంది. కానీ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి ఎట్లా ఉంటుందంటే స్టార్టింగ్లో చాలా ఇబ్బందిగా ఉంటుంది ఇది. ఎందుకంటే ప్రతిదీ గుర్తుపెట్టుకోవాలి, తర్వాత ఆ ఫిగర్ మనకు మైండ్లో ఉండాలి. ఫిగర్ ఇక్కడ బేసిక్ టెక్నిక్ ఏంటంటే ఫిగర్కు ఈ ఫార్ములాకు రిలేషన్ మైండ్లో ఉండాలి. ఫిగర్ని రిలేట్ చేస్తూ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. ఫిగర్ లేకుండా ఫార్ములాకు పెట్టుకుంటే పోద్ది మనకు, అది మైండ్లో ఉండదు. అదొకటి జాగ్రత్త ఉండండి. సో నెక్స్ట్ వచ్చేసి ఈక్వల్ ట్రయాంగిల్ చూసినాం మనం. సో ఫస్ట్ ఏం ట్రయాంగిల్ చూసినాం మనం, స్కెలిన్ ట్రయాంగిల్ చూసినాం, తర్వాత ఐసోసెలస్ ట్రయాంగిల్ చూసినాం, తర్వాత ఇప్పుడు ఈక్వల్ ట్రయాంగిల్ చూసినాం లేదా సమబాహు త్రిభుజం చూసినాం. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఫోర్త్ వచ్చేసి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ చూద్దాం, అంటే లంబకోణ త్రిభుజం చూద్దాం. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లేదా లంబకోణ త్రిభుజం అంటే వన్ ఆఫ్ ద యాంగిల్ ఎంత ఉంటుంది లంబకోణ త్రిభుజంలో, వన్ ఆఫ్ ద యాంగిల్ ఈజ్ ఆల్వేస్ 90 degrees. వన్ ఆఫ్ ద యాంగిల్ ఈజ్ ఆల్వేస్ 90 degrees ఉంటే కనుక దాన్ని లంబకోణ త్రిభుజం అంటాం. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో బేసిక్ పాయింట్ ఏంటి, ఏదైనా ఒక కోణం వన్ ఆఫ్ ద యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ ఈజ్ 90 degrees. వన్ ఆఫ్ ద యాంగిల్ ఇన్ ట్రయాంగిల్ ఈజ్ 90 degrees అవుతే కనుక ఆటోమేటిక్గా ఆ ట్రయాంగిల్ ఏమవుతుంది, లంబకోణ త్రిభుజం అవుతుంది. సో ఎట్లా ఉంటుందంటే చూడండి ఇక్కడ, సో ఈ మాదిరిగా తీసుకుందాం మనం.
ఈ మాదిరిగా తీసుకుందాం. సో దీన్ని ఇక్కడ ఇది 90 degreesలో ఉంది, ఇది 90 degreesలో ఉంది. సో దీన్ని మనం ఇది బేస్ అందాం, మనం దీన్ని ఏమందాం, మనం బేస్ అందాం. దీన్ని రైట్ లంబరేఖ కదా, లంబం కదా, రైట్. సో దీన్ని పి అందాం, రైట్, పి అందాం. దీన్ని ఇది లాంగెస్ట్ సైడ్ కాబట్టి దీన్ని హైపోటెనస్ అంటాం, దీన్ని హెచ్ అందాం, లేదా దీన్ని ఏ తీసుకుందాం లేండి, నో ప్రాబ్లం, రైట్. పర్పెండిక్యులర్ అని పి అన్నా నేను, యాక్చువల్గా ఏ తీసుకుందాం, నో ప్రాబ్లం. ఇది ఏబిహెచ్, హెచ్ అంటే లాంగెస్ట్ సైడ్, ఇక్కడ హైపోటెనస్ అంటాం కదా, దీన్ని ఏమంటాం మనం, కర్ణము అంటాం తెలుగులో, హైపోటెనస్ లేదా కర్ణము అంటాం. లాంగెస్ట్ సైడ్, కర్ణం అంటే ఏంటి, లాంగెస్ట్ సైడ్ ఆఫ్ ఎట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. దీన్ని లేదా లంబానికి ఎదురుగున్నటువంటి, లంబానికి ఏదైతే 90 degrees ఉందో ఇక్కడ దానికి ఎదురుగున్నటువంటి భుజాన్ని ఏమంటామంటే మనం కర్ణం అంటాం, దానికి ఎదురుగున్న భుజాన్ని కర్ణము అంటాం లేదా హైపోటెనస్ అంటాం. దిస్ ద లాంగెస్ట్ సైడ్ ఆఫ్ ఆల్ ద త్రీ, మూడిట్లో ఇది అన్నిటికంటే పొడుగున్నటువంటి. సో దీనిలో పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం ఏంటంటే మనం ఇందాక కూడా చెప్పాను నేను, దానిలో హెచ్ స్క్వేర్ ఈక్వల్ ఎప్పుడు కూడా ఏమవుతుంది, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అవుతుంది. హెచ్ ఈక్వల్ అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అవుతుంది. హెచ్ ఈక్వల్ ఏమవుతుంది, అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అవుతుంది. తర్వాత దీనిలో ఏరియా వచ్చేసి వైశాల్యం ఏముంటుందంటే హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ఇక్కడ బేస్ ఎంత ఉంది, బి కదా, ఇక్కడ బేస్ అండ్ బి, హైట్ ఎంత ఉంది అంటే ఏ, ఈ లంబం ఏదైతే ఉందో ఇది హైట్ అవుతుంది. సో హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ ఏ, సో హాఫ్ ఏబి అందాం, అదర్వైజ్ హాఫ్ బి ఇంటూ ఏ. మనం ఫార్ములా గుర్తుపెట్టుకున్నప్పుడు ఏ ఎక్కడుంది, బి ఎక్కడుంది అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఇక్కడ చూడండి, ఇది బేసు, ఇది పర్పెండిక్యులర్ లేదా లంబం. సో ఏరియా ఏమవుతుంది, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. అంటే ఫార్ములా బేసిక్గా అప్లై చేస్తాం, ఇక్కడ సపరేట్గా ఫార్ములా ఏం రాయలేదు. కానీ అవసరమైతే మనం మార్చచ్చు. ఎట్లా, ఇప్పుడు ఇది మనం నేర్చుకున్నాం కదా, ఏరియా ఈక్వల్ ఇక్కడ ఏమొచ్చింది, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ ఏ అని రాశాను నేను. ఏని మార్చచ్చు అవసరమైతే దీని నుండి, చూడండి ఇది నేర్చుకోవద్దు, మళ్ళీ అడిషనల్గా మెమరైజ్ చేయొద్దు. ఇప్పుడు ఏ నేను రాయొచ్చు మనం, చూడండి ఏ స్క్వేర్ ఈక్వల్ ఏం రాయొచ్చు, హెచ్ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏ ఈక్వల్ ఏం రాయొచ్చు నేను, అండర్ రూట్ ఆఫ్ హెచ్ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రాయొచ్చు కదా నేను. సో దీన్ని మనం అనవసరంగా నేర్చుకునే ప్రయత్నం చేయొద్దు. బేసిక్ను స్టిక్ అయ్యి దానికి ఏమేమి రిలేషన్ ఉందో వాటి మధ్యలో అది పక్కకు రాసుకుంటే సందర్భాన్ని బట్టి మార్చచ్చు. మనం ఏని మార్చచ్చు లేదా బీని మార్చచ్చు. ఒకవేళ బీని మార్చాల్సి వస్తే ఏం రాయొచ్చు మనం, బీ ఈక్వల్ అండర్ రూట్ ఆఫ్ హెచ్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ రాయొచ్చు. ఏ ఉంటుంది ఇక్కడ, హాఫ్ ఇంటూ ఏ ఇంటూ అండర్ రూట్ ఆఫ్ హెచ్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్, లేదా హాఫ్ ఇంటూ బీ ఇంటూ అండర్ రూట్ ఆఫ్ హెచ్ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్గా రాయొచ్చు. సో ఇక్కడ పెరిమీటర్ లేదా చుట్టుకొలత వచ్చేసి మనకేముంటుంది అంటే, పెరిమీటర్ వచ్చేసి హెచ్ ఈక్వల్ టు పెరిమీటర్ అన్నాం కదా, పి ఈక్వల్ అందాం పెరిమీటర్. అందుకే లంబాన్ని నేను పర్పెండిక్యులర్ పి రాయలేదు, పెరిమీటర్ వస్తా కాబట్టి. సో ఇక్కడ ఏమవుతుంది, ఏ ప్లస్ బి ప్లస్ హెచ్ అవుతుంది. మొత్తం చుట్టుకొలత తీసుకోవాలి. కొన్నిసార్లు ఏమవుతుంది అంటే దీనిలో సమద్విబాహు లంబకోణ త్రిభుజం ఉంటుంది. అంటే సమద్విబాహు లంబకోణ త్రిభుజం అంటే అప్పుడు ఏమవుతుంది అంటే ఇది ఏనే అవుతుంది, లేదా ఇది ఏనే అవుతుంది. ఇవి రెండు సేము, ఇది మాత్రం లాంగెస్ట్ సైడ్గా ఉంటుంది. అప్పుడు కోణాలు ఎట్లా ఉంటాయంటే ఇది 90 degrees అవుతాయి, ఇది 45. ఈ రెండు ఎదురెదురుగా ఉన్నటువంటి కోణాలు కూడా సమానంగా ఉంటాయి. దీనికి ఎదురుగా కోణం 45 ఉండాలి, దీనికి ఎదురుగా ఉన్న కోణం 45 ఉంటుంది. ఇప్పుడు దీన్ని సమద్విబాహు లంబకోణ త్రిభుజం అంటాం. ఒక కోణం 90 degrees ఉంది, రెండు భుజాలు సేమ్ ఉన్నాయి. ఇప్పుడు కూడా సేమ్ ఫార్ములా అప్లై అవుతాయి. ఎట్లా, ఏరియా ఏమవుతుంది చూడండి, ఇక్కడ హాఫ్ ఇంటూ భుజం ఎంత ఉంది, ఏనే, ఎత్తు కూడా ఎంత ఉంది, ఏనే కదా. సో హాఫ్ ఏ స్క్వేర్ లేదా ఏ స్క్వేర్ బై 2 అవుతుంది, ఏ స్క్వేర్ బై 2 అవుతుంది. అదే మాదిరిగా హెచ్నే రాయొచ్చు మనం, హెచ్నే రాయొచ్చు ఇక్కడ, హెచ్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ కదా. హెచ్ స్క్వేర్ ఈక్వల్ 2 ఏ స్క్వేర్ అవుతే మనం హెచ్ ఈక్వల్ ఏం రాయొచ్చు మనం, రూట్ 2 ఇంటూ ఏ రాయొచ్చు, రూట్ 2 ఇంటూ ఏ. సో ఇది ఒక లంబకోణ త్రిభుజానికి సంబంధించినటువంటి ఫార్ములా. ఇక్కడ మెయిన్గా ఈ లంబకోణ త్రిభుజంలో మనం ఏమంటామంటే ఏవైతే వాల్యూస్ ఇవి సాటిస్ఫై చేస్తుందో, అంటే హెచ్ స్క్వేర్ ఈక్వల్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అవుతాయో వాటిని ఏమంటామంటే మనం ట్రిప్లెట్స్ అంటాం, అంటే రైట్ యాంగిల్ ట్రిప్లెట్స్ అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉందనుకోండి, బేసిక్ మనకు ఐడియా ఉండేది. ఇప్పుడు ఇది 3 అనుకోండి, ఇది 4 అనుకోండి, ఇది ఏమవుతుంది 5. చూడండి కరెక్ట్ అవుతా లేదు చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. సో 5 స్క్వేర్ ఈక్వల్ మనకి ఏమవుతుంది చూడండి, 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ అవుతుందా లేదా చూడండి ఒకసారి. ఇది 25 అవుతే మనకి ఇది 9 ప్లస్ 16 అవుతుంది కదా కరెక్ట్గా. ఇది కూడా 25. సో 25 ఈక్వల్ అవుతుంది కాబట్టి, సో
ఈ యొక్క లంబకోణ త్రిభుజం యొక్క బేసిక్ అంటే ఇంకా ఏవైనా ఉండొచ్చు మామూలుగా, ఇది ఒకటి కరెక్ట్గా సాటిస్ఫై అవుతుందా లేదా, కర్ణము స్క్వేర్ ఇక్కడ భుజం స్క్వేర్ అవుతుంది కదా. సో ఇట్లాంటి నెంబర్స్ ఏమంటామంటే మనం ఇట్లా కరెక్ట్గా ఫిక్స్ అయ్యేటువంటి నెంబర్స్, వ్యాలిడ్ ఉండేటువంటి నెంబర్స్ను మనం ట్రిప్లెట్స్ అంటాం. కరెక్ట్గా ఏమంటాం వీటిని, రైట్ యాంగిల్ ట్రిప్లెట్స్ అంటాం. రైట్ ట్రయాంగిల్ ట్రిప్లెట్స్ అంటాం. ట్రిప్లెట్ అంటే 3 ఉన్నాయి కాబట్టి. సో కొన్ని మనకు డెఫినెట్గా ఐడియా ఉండాలి. ఫస్ట్ ట్రిప్లెట్ ఏంటంటే 3, 4, 5. 3, 4, 5. తర్వాత వచ్చేసి 3, 4, 5. తర్వాత 5, 7, 12. ఇప్పుడు ఇది అవుతుందో చూడండి ఒకసారి. 5, 12, 13. 5, 12, 13. 5, 12, 13 అవుతాలే చూడండి. డెఫినెట్గా 5 స్క్వేర్ ఇప్పుడు మనం వెరిఫై చేయొచ్చు. 13 స్క్వేర్ ఎంత అవుతుంది మనకు, 13 స్క్వేర్ 169 అవుతుంది. మరి 12 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ ఎంత అవుతుంది చూడండి, 144 ప్లస్ 25 ఆటోమేటిక్గా ఎంత అవుతుంది అంటే మనకు 169 అవుతుంది. సో 3, 4, 5 ఒక ట్రిప్లెట్, 5, 12, 13. నెక్స్ట్ వచ్చేసి ఇంకా చాలా ట్రిప్లెట్స్ ఉన్నాయి. మనకు కనీసం ఒక 6 to 7 ట్రిప్లెట్స్ మనకు నోటికి రావాలి. 6 to 7 ట్రిప్లెట్స్ రావాలి. నేను వరుసగా రాస్తా చూడండి. అవన్నీ మనం మెమరైజ్ చేయాలి. ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే, సింపుల్గా ఇంకొక మెయిన్ పాయింట్, ఒకవేళ 3, 4, 5 ట్రిప్లెట్ ఉంది కదా, దాన్ని అన్ని భుజాలను గుణించినా కూడా, ఒకవేళ అన్ని భుజాలను గుణిస్తే, ఫర్ ఎగ్జాంపుల్ 3, 4, 5 మనకు వచ్చేసింది. ఇక్కడ 3, 4, 5 మనకు ఒక ట్రిప్లెట్ వచ్చేసింది. వీటిని అన్ని సంఖ్యలను 2తో గుణించినా కూడా మళ్ళీ ట్రిప్లెట్ వస్తుంది. అంటే ఏ సంఖ్యతో గుణించినా కూడా ట్రిప్లెట్ వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2తో గుణించిన అనుకోండి, వెరిఫై చేద్దాం. 6, 8, 10 కదా, చూడండి వ్యాలిడ్ అవుతా లేదా చూడండి. 10 స్క్వేర్ 100, 8 స్క్వేర్ 64, 36 ప్లస్ 64 ఎంత 100 అవుతుంది కదా. అదే మాదిరిగా దీన్ని 3తో గుణించిన అనుకోండి, అప్పుడు ఏమవుతుంది 9, 12, 15. సో ఇది కూడా మనకు ట్రిప్లెటే. 9, 12, 15 కూడా మనకు ట్రిప్లెటే. అదే మాదిరిగా దీన్ని ఏ నెంబర్తో గుణించినా కూడా ఇంటూ 4 చేసినా కూడా మళ్ళీ ట్రిప్లెట్ వస్తుంది. సో బేసిక్ ట్రిప్లెట్స్ కొన్ని గుర్తుపెట్టుకొని 12, 16, 20 చూడండి. 400 ఇది ఎంత అవుతుంది 256, ఇది 144, ఇది 400 చూడండి. 256 ప్లస్ 144 ఎంత 400 అవుతుంది. కాబట్టి ఒక ట్రిప్లెట్ వచ్చిన తర్వాత అంటే దీన్ని ఫర్ ఎగ్జాంపుల్ దానికి తేడా ఏంటంటే, ఇప్పుడు 6, 8, 10 ఉందనుకోండి, దీన్ని సింప్లిఫై చేయొచ్చా లేదా, దీన్ని 3, 4, 5గా క్యాన్సిల్ చేయొచ్చు కదా. అన్ని 2 యొక్క మల్టిపుల్స్ ఉన్నాయి, అన్ని 3 యొక్క మల్టిపుల్స్ ఉన్నాయి. కానీ ఇది బేసిక్ కదా, ఇవి దీన్ని మల్టిపుల్స్ లేవు, అంటే దీన్ని మనం ఇంకా డివైడ్ చేయలేము కదా. సో బేసిక్ ట్రిప్లెట్స్ గుర్తుపెట్టుకుంటే మిగతావన్నీ చేయొచ్చు. అదే మాదిరిగా నెక్స్ట్ ఏం వస్తుందని చూద్దాం చూడండి. సో నెక్స్ట్ వచ్చేసి చూడండి 5, 12, 13. దీన్ని కూడా మనం మల్టిపుల్స్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని కూడా ఇంటూ 2 వేసినాం అనుకోండి, మనకు ఎంత వస్తుంది 10, 24, 26 అట్లా వస్తుంది. ఇంటూ 3 చేస్తే కనుక 15, 36, 39. సో బేసిక్ ట్రిప్లెట్ని గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవద్దు. ఆటోమేటిక్గా మల్టిపుల్స్ అని వచ్చేసి ట్రిప్లెట్స్గా ఉంటాయి ఆటోమేటిక్గా. సో నెక్స్ట్ వచ్చేసి అన్నీ కాకుండా కనీసం 6, 7 గుర్తుపెట్టుకోవాలి. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా 7, తర్వాత 7, 24, 25 ఒకసారి వెరిఫై చేయండి, ఈజీగా ఉంటుంది. 625 కదా, దీని స్క్వేర్ ఇవి రెండింటికి సమానం కావాలి. 576 ప్లస్ 49, 576 ప్లస్ 49 ఎంత అవుతుంది 625 అవుతుంది. సో 7, 24, 25 ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్ ట్రిప్లెట్, ఇది ఒకటి. అదే మాదిరిగా 9, 40, 41 తర్వాత 11 వచ్చేసి 35, 37 తర్వాత 12, 60 చూడండి. 9, 40, 41 వస్తుంది చూడండి. 41 స్క్వేర్ 9, 40, 41 అనేది రైట్. 8తో కూడా చూద్దాం చూడండి. 8 వచ్చేసి మనకి 8తో కూడా ఒకటి ఉంటుంది. 8, 15, 17 ఇది కరెక్ట్ వ్యాలిడ్ అవుతుంది చూడండి. 17 స్క్వేర్ 289, 225 ప్లస్ 64 కరెక్ట్ వస్తుంది చూడండి. 8, 15, 71 తర్వాత 9, 40, 41 తర్వాత 11 వచ్చేసి 60, 61 ఇది కరెక్ట్గా వ్యాలిడ్ అవుతుంది. 11, 60, 61. 12 వచ్చేసి 35, 37 తర్వాత ఇంకొకటి వచ్చేసి మన 13 వచ్చేసి 13, 84, 85. సో ఇవన్నీ కూడా
మనం గుర్తుపెట్టుకోవాల్సిన ట్రిప్లెట్స్ ఎందుకు అడ్వాంటేజ్ అవుతుందంటే చాలాసార్లు ఇది అడ్వాంటేజ్ అవుతుంది. మనం దీని అడ్వాంటేజ్ తర్వాత చూద్దాం. చూడండి దీని అడ్వాంటేజ్ అనేది తర్వాత చూద్దాం. మళ్ళీ చూడండి 3 4 5 5 12 13 7 24 25 8 15 17 9 40 41 11 60 61 12 35 37 13 84 85. కనీసం ఈ 13 ఈ యొక్క ఎన్ని తీసుకున్నాం చూడండి 3 4 తర్వాత 8 ఒక 8 ట్రిప్లెట్స్ అనేది మైండ్లో ఉండాలి. 8 ట్రిప్లెట్స్ అనేది మైండ్లో ఉండాలి. ఉంటే బాగా అడ్వాంటేజ్ అవుతుంది. మనకు కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వింగ్లో డైరెక్ట్గా ట్రిప్లెట్స్ గుర్తుంటే మనం ఫాస్ట్గా చేయొచ్చు. దీని సంగతి తర్వాత చూద్దాం. చూడండి సో మనం ఇప్పుడు ఏం డిస్కస్ చేసినాం, మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యొక్క ఏరియా డిస్కస్ చేసినాం. తర్వాత దాన్ని ట్రిప్లెట్స్ ఏ విధంగా ఉంటే వాటిని సాటిస్ఫై చేసేది, వాటి యొక్క ప్రాపర్టీస్ ఏంటి. అంటే ఒక ట్రిప్లెట్ బేసిక్ తీసుకుంటే మనం ఇంటూ ఏ చేసినా కూడా మళ్ళీ కరెక్ట్గా వ్యాలిడ్ ట్రిప్లెట్ ఉంటుంది. సో ఇది ట్రిప్లెట్ సంబంధించినటువంటి రైట్ యాంగిల్ సంబంధించినటువంటి ఐడియా. తర్వాత ఇంకొక పాయింట్ ఇక్కడ ఏంటంటే జనరల్గా ఏరియాస్ మనకి ఏమిస్తారంటే ఏరియాస్ వచ్చేసి యూనిట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. యూనిట్స్ కన్వర్షన్ కూడా రావాలి. కొన్నిసార్లు సెంటీమీటర్ స్క్వేర్ అయినా ఉంటుంది, లేదా మీటర్ స్క్వేర్ అయినా ఉంటుంది, లేదా స్క్వేర్ కిలోమీటర్స్ అయినా ఇవ్వచ్చు. సెంటీమీటర్ స్క్వేర్ మీటర్ స్క్వేర్కి మనకి రిలేషన్ కన్వర్షన్ ఐడియా ఉండాలి. 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు మనకేంటి 1 మీటర్ ఈజ్ 100 సెంటీమీటర్స్. కాబట్టి 1 మీటర్ స్క్వేర్ ఎంత అవుతుంది అంటే 10⁴ సెంటీమీటర్ స్క్వేర్ అవుతుంది. 1 మీటర్ స్క్వేర్ ఎంత 10⁴ సెంటీమీటర్ స్క్వేర్ అవుతుంది. 10⁴ సెంటీమీటర్ స్క్వేర్ అయితే కొన్నిసార్లు హెక్టార్ కూడా అడుగుతూ ఉంటాడు. చూడండి జనరల్గా ఈ వర్డ్ మనకు వస్తుంది. ఒక హెక్టార్ అంటాం. హెక్టార్ వైశాల్యం ఎంత అంటే 100 మీటర్ స్క్వేర్, 100 మీటర్ స్క్వేర్ లేదా 10,000 మీటర్ స్క్వేర్. 1 హెక్టార్ ఎంత 10,000 మీటర్ స్క్వేర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 1 హెక్టార్ ఇస్ హౌ మచ్ 10,000 మీటర్ స్క్వేర్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇది ఒక జనరల్ ఐడియా ఉండాలి. తర్వాత ఇంకొక చిన్న పాయింట్ ఏంటంటే ఇప్పుడు మనం ఈ కన్వర్షన్స్ బోత్ సైడ్స్ ఐడియా ఉండాలి. అంటే ఇటు నుండి అటు కానీ అటు నుండి ఇటు కానీ మనం చేయడం రావాలి. సో మిగతా పాయింట్స్ అన్ని చెప్పట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని పాయింట్స్ని కావాలని అవాయిడ్ చేస్తే చూడండి, ఎందుకంటే స్టార్టింగ్లో మనకు అది ఇబ్బంది అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇదొక ప్రాబ్లం, అది దీన్ని కాన్సెప్ట్ లాగా నేర్చుకోవద్దు. దీనిలో ఇప్పుడు ఈక్వల్ ట్రయాంగిల్ తీసుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈక్వల్ ట్రయాంగిల్ తీసుకున్నాం. దీన్ని ఏమంటాం మనం సెంట్రాయిడ్ అంటాం. సో దీన్ని ఈ ఎదురుగా ఉన్నటువంటి శీర్షాల నుండి గీసినటువంటి ఈ లంబాలు ఎక్కడైతే ఖండించుకుంటాయో దాన్ని సెంట్రాయిడ్ అంటాం, లేదా సెంటర్ ఆఫ్ ద ట్రయాంగిల్ అంటాం. సింపుల్ చెప్పాలంటే సెంటర్ ఆఫ్ ద ఈక్వల్ ట్రయాంగిల్ అంటాం. సో ఇది ఏ రేషియోలో డివైడ్ అవుతుంది, ఈ వాల్యూ ఎంత, ఇదొక పాయింట్. అదన్నీ చెప్పట్లేదు, కావాలని చెప్పట్లేదు. లేదా ఇంకొక పాయింట్ ఇక్కడ ఉంటుంది, ఇది కూడా ప్రీవియస్ క్వశ్చనే. ఒకవేళ పాయింట్ మనం ఎక్కడ తీసుకున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ దీని మీదకి ఒక లంబం గీస్తే ఇది H1 అనుకోండి, దీని మీద లంబం గీస్తే ఇది H2 అనుకోండి. సో దీని మీద లంబం గీస్తే ఇది H3 అనుకోండి. ఈ H1 + H2 + H3 ఎంత అని అడిగాడు, ఒక ఎగ్జామ్లో అడిగాడు. ఇది మామూలుగా ఈక్వల్ మనకు H అనేది వస్తుంది ఆన్సర్. సో దీన్ని కాన్సెప్ట్గా నేర్చుకోవద్దు. పాయింట్ నేను క్లియర్గా చెప్పట్లేదు ఇక్కడ, కానీ నేను చెప్పే పాయింట్ ఏంటంటే వీటిని కాన్సెప్ట్ కింద నేర్చుకోవద్దు. దాని ప్రాబ్లం లాగానే చూడాలి, అదే విధంగా చేయాలి. దాన్ని తీసుకొచ్చి మనం కరెక్ట్ కాన్సెప్ట్లో ఫిక్స్ చేయొద్దు. చాలామంది టీచింగ్లో ఎట్లా ఉంటుందంటే ఇవన్నీ కేసెస్ అని చాలా ఎక్కువ చెప్పాలన్న దాంతో, ఎక్కువ ఇన్పుట్ ఇవ్వాలన్న ఉద్దేశంతో, రాంగ్ ఉద్దేశం ఏం కాదు, పాజిటివ్ ఉద్దేశమే. కానీ ఆ మిగతా టాపిక్స్ అన్నీ అంటే ఏదైతే ప్రాబ్లంలో కొన్ని కేసు అడిగాడో దాన్ని మొత్తం తీసుకొచ్చి కాన్సెప్ట్లో చెప్పేసరికి వినే స్టూడెంట్కి ఎట్లా ఉంటుందంటే చాలా కన్ఫ్యూజ్గా ఉంటుంది. తర్వాత అనవసరం కూడా అది, పోనీ కన్ఫ్యూజన్ అనే తర్వాత విషయం, కానీ అది అనవసరం, అది ఇంపార్టెంట్, రైట్? అందుకనే కావాలని అవన్నీ చెప్పట్లేదు, ఇంక్లూడ్ చేయలేదు. స్టార్టింగ్లో ప్రాబ్లం చేసినప్పుడు మనం డిస్కస్ చేయొచ్చు. సో ఇక్కడ సోఫార్ మనం ఏం డిస్కస్ చేసినాం ఒకసారి రివ్యూ చేసి చూడండి. మనం ట్రయాంగిల్ గురించి డిస్కస్ చేసాం, సోఫార్ త్రిభుజం గురించి డిస్కస్ చేసాం. ఫస్ట్ ఏంటి, స్కేల్ అండ్ ట్రయాంగిల్ డిస్కస్ చేసాం. అంటే విషమబాహు త్రిభుజం గురించి నేను ఇప్పటిదాకా స్టార్టింగ్ చెప్పాను. విషమబాహు త్రిభుజం ఎట్లా ఉంటుంది, ఆల్ సైడ్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఇది ఏ, ఇది బి అనుకున్నాను, ఇది ఏ, ఇది సి. దీని యొక్క ఫార్ములా చూసినా మనం జనరల్ ఫార్ములా ఏంటంటే √ ఏరియా వచ్చేసి √S × S - A S - B × S - C ఉంది. బట్ S ఏంటి ఇక్కడ, వేర్ S ఈజ్ A + B + C / 2. A + B + C అంటే పెరిమీటర్. ఇది విషమబాహు త్రిభుజం యొక్క బేసిక్ ఐడియా. లేదా ఒకవేళ హైట్ ఇచ్చాడు అనుకోండి, మనకి ఇక్కడ హైట్ ఇస్తే కనుక, ఈ లంబం ఇస్తే కనుక బేసిక్ ఏం రాయొచ్చు మనం, ½ × బేస్ × హైట్ రాయొచ్చు. ½ ×
బేస్ ఇంటూ హైట్ కూడా రాయొచ్చు. ఇది ఫస్ట్ స్కేలిన్ ట్రయాంగిల్. సెకండ్ ఏం చేసాం మనం, ఐసోసిలస్ ట్రయాంగిల్ డిస్కస్ చేసాం. ఐసోసిలస్ ట్రయాంగిల్ అంటే సమద్విబాహు త్రిభుజం. సమద్విబాహు త్రిభుజం డిస్కస్ చేసాం. సమద్విబాహు త్రిభుజం డిస్కస్ చేసాం. ఓకే, సమద్విబాహు త్రిభుజం డిస్కస్ చేసాం. అంటే రెండు భుజాలు సమానంగా ఉన్నాయి, అది ఎట్లా ఉంటుందని డిస్కస్ చేసాం. అంటే ఇది ఏ అయితే కనుక ఇది బేస్ అనుకోండి, ఈ కోణాలు కూడా సమానంగా ఉంటాయి. ఇది హెచ్ అయితే బేసిక్ ఫార్ములా మనం డిస్కస్ చేసినాం. ఓకే, తర్వాత నెక్స్ట్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ డిస్కస్ చేసాం. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కూడా మనం డిస్కస్ చేసాం. సమబాహు త్రిభుజం. దీని తర్వాత మనం ఏం డిస్కస్ చేసినాం అంటే మళ్ళీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డిస్కస్ చేసాం. సో ఇవి ఈ 4 ట్రయాంగిల్స్ మనం బేసిక్ పాయింట్స్ మనం డిస్కస్ చేయడం జరిగింది. దీని తర్వాత ఇప్పుడు ఏం చేద్దామంటే నెక్స్ట్ క్వాడ్రిలేటరల్ అంటే చతుర్భుజం గురించి, అన్ని రకాల చతుర్భుజాల గురించి మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. క్వాడ్రిలేటరల్ చతుర్భుజం గురించి డిస్కస్ చేద్దాం. దీనిలో ఏమొస్తుంది, జనరల్ క్వాడ్రిలేటరల్, తర్వాత చతురస్రము, తర్వాత దీర్ఘ చతురస్రము, తర్వాత ట్రెపీజియం, తర్వాత రాంబస్ లేదా సమాంతర చతుర్భుజం. ఇవన్నీ మనం 1 by 1 ఏరియాస్ అండ్ పెరిమీటర్స్. ఇక్కడ మనం రెండే నేర్చుకుంటాం, ఏరియాస్ అండ్ పెరిమీటర్స్. అవన్నీ ఫార్ములాస్ అన్నీ నేర్చుకుందాం. చూడండి, తర్వాత లాస్ట్ ఇవన్నీ జస్ట్ ఒక మనం చార్ట్ లాగా ఒకసారి ప్రజెంట్ చేద్దాం. అన్నీ ఒకటే దానిలో ఉండిపోతే ఫస్ట్ మనం సిస్టమేటిక్గా ముందుకెళ్దాం. చూడండి, నౌ ఇప్పుడు క్వాడ్రిలేటరల్ చూద్దాం. చూడండి, క్వాడ్రిలేటరల్స్ చతుర్భుజాలు చూద్దాం. ఓకే, సో క్వాడ్రిలేటరల్ ఈజ్ నథింగ్ బట్ 4-sided పాలిగాన్. అంటే 4 భుజాలు కలిగినటువంటి బహుభుజిని మనం ఏమంటాం, చతుర్భుజం అంటాం. సో 4 భుజాలు కలిగినటువంటి పాలిగాన్ బహుభుజిని మనం చతుర్భుజం అంటాం. సో ఇక్కడ ఈ 4 భుజాలు వాటి మధ్య కోణాలు అంతర కోణాలు సంబంధించి మనకు జనరల్గా ఎట్లా ఉంటుందంటే జనరల్ చతుర్భుజం ఈ విధంగా తీసుకోవచ్చు. అంటే ఇక్కడ 4 భుజాలు వేరువేరుగా ఉన్నాయి, తర్వాత 4 కోణాలు కూడా వేరువేరుగా ఉంటాయి. సో 4 భుజాలు వివిధ పొడవులను కలిగి ఉంటాయి, తర్వాత వాటి మధ్యలో ఉన్న అంతర కోణాలు కూడా మొత్తం భిన్నంగా ఉంటాయి. సో ఇట్లాంటి జనరల్గా 4 భుజాలు ఉన్నాయి కాబట్టి దీన్ని చతుర్భుజం అంటాం, సింపుల్గా క్వాడ్రిలేటరల్ అంటాం. తర్వాత దీనిలో సపోజ్ కండిషన్ బట్టి అంటే మొత్తం అంతర కోణాల మొత్తం ఎప్పుడు కూడా 360 degrees ఉంటుంది. అంతర కోణాల మొత్తం ఎప్పుడు కూడా ఏముంటుంది, ఈ చతుర్భుజంలో 360 degrees ఉంటుంది. ట్రయాంగిల్లో వచ్చేసి అంతర కోణాల మొత్తం ఎప్పుడు కూడా 180 degrees ఉంటుంది. జనరల్ కామన్ పాయింట్. నా ఒకవేళ ఇక్కడ మళ్ళీ డిస్కస్ చేద్దాం క్లియర్గా. ఈ 4 భుజాలలో ఏవైనా 2 భుజాలు సమాంతరంగా ఉండి, ఏవైనా 2 భుజాలు ఎదురెదురు భుజాలు సమాంతరంగా ఉంటే కనుక దీన్ని మనం ట్రెపీజియం అంటాం. దీన్ని మామూలుగా చతుర్భుజం అనొచ్చు, క్వాడ్రిలేటరల్. ఓకే, సో దిస్ ఈజ్ కాల్డ్ ట్రెపీజియం. ట్రెపీజియం మళ్ళీ మనం ఒకసారి డిస్కస్ చేద్దాం క్లియర్గా. దీని వైశాల్యం ఏంటి అదంతా తర్వాత డిస్కస్ చేద్దాం. సో టైప్స్ చెప్తున్నాను. ట్రెపీజియం ఒక టైప్. అంటే దీనిలో ఏంటంటే ఒక కండిషన్ ఎక్స్ట్రా వచ్చింది. ఏంటి, ఈ ఎదురెదురుగా ఉన్నటువంటి భుజాలు ఏ విధంగా ఉన్నాయి ఇక్కడ చూడండి, గమనిస్తే ఇవి సమాంతరంగా ఉన్నాయి, సమానంగా కాదు. ఏవేని 2 ఎదురెదురు భుజాలు సమాంతరంగా ఉండాలి, ప్యారలల్గా ఉండాలి. సో the 2 opposite sides of a quadrilateral are parallel, then the quadrilateral is called trapezium. తెలుగులో కూడా దాన్ని ట్రెపీజియం అని అంటాం. తర్వాత ఒకవేళ దీనిలో 2 ఎదురెదురు భుజాలు కాదు, అంటే ఒక పేర్ కాదు, 2 pairs. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ దీనిలో ఈ పేర్ మాత్రమే ప్యారలల్గా ఉంది, ఈక్వల్గా కూడా లేదు, ఈక్వల్ లెంత్ లేదు, కానీ ప్యారలల్గా ఉంది. దట్స్ ద ఓన్లీ కండిషన్. మిగతా 2 భుజాలు ఎట్లా ఉన్నాయి, ప్యారలల్గా లేవు, సమానంగా కూడా లేవు, పొడవు కూడా వేరువేరుగా ఉండొచ్చు. సో దీన్ని ట్రెపీజియం అంటాం. ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది చూడండి, ఎదురెదురు భుజాలు ఇవి 2 ప్యారలల్గా ఉన్నాయి, సమానంగా కూడా ఉన్నాయి, ప్యారలల్గా ఉన్నాయి, సమానంగా కూడా ఉన్నాయి. ఇవి 2 సమానంగా ఉన్నాయి, ప్యారలల్గా ఉన్నాయి చూడండి. కాబట్టి దీన్ని మనం రెక్టాంగిల్ లేదా దీర్ఘచతురస్రం. ఇది కొద్దిగా మనకు ఫెమిలియర్, ఇది కొద్దిగా మనకు డెఫినెట్గా ఫెమిలియర్గా ఉంటుంది, ఇది కొద్దిగా ఫెమిలియర్గా ఉంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ నోన్ యాజ్ రెక్టాంగిల్ లేదా దీర్ఘచతురస్రం అంటాం. ఎదురెదురు భుజాలు సమానంగాను సమాంతరంగాను ఉన్నటువంటి చతుర్భుజాన్ని మనం దీర్ఘచతురస్రం అని అంటాం. అలా కాకుండా ఇంకా నెక్స్ట్ కండిషన్లో ఏమవుతుంది, సపోజ్ ఎదురెదురు భుజాలు సమాంతరమే కాకుండా సమానంగా కూడా ఉంటే దాన్ని చతురస్రం అంటాం. ఇక్కడ దీనికి నెక్స్ట్ అడ్వాన్స్ ఇంకో కండిషన్ ఏమొచ్చింది అంటే సమాంతరంగానే కాదు, సమానంగా కూడా ఉన్నాయి. అన్ని భుజాలు సమానంగా ఉన్నాయి, ఇక్కడ ఎదురెదురు భుజాలు మాత్రమే సమానంగా ఉన్నాయి. ఇక్కడ అన్ని భుజాల యొక్క పొడవు సమానంగా ఉంటుంది. సపోజ్ ఏ అనుకోండి, ఇది ఏ అవుతుంది. తర్వాత ఇంకా వేరే కండిషన్ ఉంటాయి, అంటే ఇది లంబకోణంలో కూడా ఉంటాయి. అంటే ఇక్కడ చూడండి, ఇది బి అందాం లేదా లెంత్ అనొచ్చు.
దీని ఒక పని చేద్దాం, ఇది లెంత్ ఎల్ తీసుకుందాం, ఇది బ్రెడ్త్ బి తీసుకుందాం. ఇవి రెండు వెడల్పు అంటాం, ఇది పొడవు అంటాం. సో ఇవి సమానంగా ఉన్నాయి, సమాంతరంగా ఉన్నాయి. ఈ కోణాలు ఎప్పుడు కూడా 90 డిగ్రీస్లో ఉంటాయి. సో లంబ కోణాలు ఉంటాయి. ఇక్కడ కోణాలు లంబ కోణంలో ఎక్కడా లేవు. ట్రెపిజం కానీ చతుర్భుజం కానీ ఇష్టం ఉన్నట్టుగా ఉండొచ్చు. సో ఇక్కడ కూడా అంతర కోణాలు మొత్తం అన్ని కోణాలు కూడా లంబంలో ఉంటాయి. ఇంకా అడిషనల్ క్వాలిటీస్ ఉంటాయి, దాని తర్వాత చూద్దాం మనం. సో అన్ని భుజాలు కూడా సమానంగా ఉన్నాయి, సమాంతరంగా కూడా ఉంటాయి. అన్ని భుజాలు సమానంగా సమాంతరంగా ఉంటాయి. దీన్ని ఏమంటాం మనం? స్క్వేర్ లేదా చతురస్రం అంటాం. దిస్ ఇస్ ఎ స్క్వేర్ ఆర్ చతురస్రం అంటాం. తర్వాత ఈ చతురస్రంలోనే కొంత డీవియేషన్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లంబంలో ఉన్నాయి కదా, అట్లా కాకుండా దీన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఎదురెదురు భుజాలు ఎట్లా ఉన్నాయి? సమాంతరంగా ఉన్నాయి, సమానంగా కూడా ఉంటే ఇవి సమానంగా ఉన్నాయి, సమాంతరంగా ఉన్నాయి, కానీ 90 డిగ్రీస్ లేవు. ఇక్కడ ఒకటే పాయింట్ ఏంటి, ఇక్కడ 90 డిగ్రీస్ లేదు, 90 డిగ్రీస్ లేదు. సో దీన్ని స్పెషల్గా మనం ఏమంటామంటే రాంబస్ అంటాం. దీన్ని ఏమంటాం మనం? రాంబస్ అంటాం. దిస్ ఈజ్ కాల్డ్ రాంబస్. సో స్క్వేర్కు దీనికి తేడా ఏంటి? కేవలం ఓన్లీ వన్ డిఫరెన్స్. ఇక్కడ అన్ని కోణాలు 90 డిగ్రీస్లో ఉన్నాయి, ఇక్కడ ఏ కోణం కూడా 90 డిగ్రీస్లో లేదు. ఇంకా వేరే క్యారెక్టరిస్టిక్స్ తర్వాత చూద్దాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కర్ణాలు ఎట్లా ఉంటాయి, ఇక్కడ కర్ణాలు ఎట్లా ఉన్నాయి, అవన్నీ తర్వాత చూద్దాం. కానీ బేసిక్ అండర్స్టాండింగ్ ఉండాలి. కనీసం ఫస్ట్ రాంబస్ అనగానే ఫస్ట్ ఫిగర్ మనకు ఐడియా రావాలి, మిగతా సంగతి తర్వాత. సో అదే మాదిరిగా ప్యారలోగ్రామ్ అని కూడా అంటాం. ఇప్పుడు ఇవన్నీ ప్యారలోగ్రామ్స్. యాక్చువల్గా ప్యారలోగ్రామ్ అంటే సమాంతర చతుర్భుజం అంటాం. సో ఇక్కడ దీన్ని ప్యారలోగ్రామ్ అంటాం. యాక్చువల్గా ప్యారలోగ్రామ్లో టైప్సే మనం ఇంతకుముందు డిస్కస్ చేసినాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కూడా ప్యారలోగ్రామే, ఇది కూడా ప్యారలోగ్రామే, ఇది కూడా ప్యారలోగ్రామే. ప్యారలోగ్రామ్ అంటే బేసిక్ కండిషన్ ఏంటంటే ఎదురెదురు భుజాలు సమానంగాను ఉండాలి, అది ప్యారలోగ్రామ్. ఇక్కడ చూడండి, ఎదురెదురు భుజాలు సమానంగా ఉన్నాయి, సమాంతరంగా ఉన్నాయి. ఎదురెదురు భుజాలు సమానంగా ఉన్నాయి, ఇక్కడ కూడా సమాంతరంగా ఉన్నాయి, ఇక్కడ కూడా సమాంతరంగా ఉన్నాయి. కాబట్టి ఎదురెదురు భుజాలు సమానంగా, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎల్ తీసుకుందాం, ఇది బి తీసుకుందాం. కానీ దీనికి రెక్టాంగిల్కు తేడా ఏంటి? ఇక్కడ 90 డిగ్రీస్ లేదు చూడండి, ఇక్కడ 90 డిగ్రీస్ లేదు. అడిషనల్గా అది ఒకటి డిఫరెన్స్. సో ఇవన్నీ కూడా సమాంతర చతుర్భుజాలే, ప్యారలోగ్రామ్స్. ఏది రాంబస్ కావచ్చు, స్క్వేర్ కావచ్చు, రెక్టాంగిల్ కావచ్చు, ఇవన్నీ ప్యారలోగ్రామ్లో కండిషన్స్. సో ఇవి మనం మామూలుగా చతుర్భుజములలో వచ్చేటువంటి జామెట్రికల్ ఫిగర్స్. మళ్ళీ చూడండి, ఇక్కడ ఎన్ని రకాలు చూసాం మనం? జనరల్ క్వాడ్రిలేటరల్ అంటే చతుర్భుజం అంటే 4 భుజాలు ఉన్నాయి, కోణాలు ఇష్టమైనట్టుగా ఉండొచ్చు. మొత్తం కోణాల టోటల్ మాత్రం ఎప్పుడు కూడా 360 డిగ్రీస్ అవుతుంది. సమానంగా లేవు, సమాంతరంగా లేవు. ఇది జనరల్గా. దీనిలో కండిషన్ ఏమొచ్చింది? ఎదురెదురు భుజాలు సమాంతరంగా ఉన్నాయి, సమానంగా లేవు, కానీ సమాంతరంగా ఉన్నాయి. మిగతా భుజాలు ఎట్లయినా ఉండొచ్చు. కోణం ఎక్కడ కూడా 90 డిగ్రీస్ లేదు, కానీ మొత్తం కోణం ఎప్పుడు కూడా 360 అవుతుంది. దీన్ని ట్రెపీజియం అంటాం. సో దీన్ని ఇప్పుడు ఎదురెదురు భుజాలు సమాంతరంగా ఉన్నాయి, సమానంగా ఉన్నాయి. లెంత్ బ్రెడ్త్ పొడవు వెడల్పులు వేరువేరుగా, అంటే రెండు పొడవులు సమానంగా ఉన్నాయి, 2 వెడల్పు సమానంగా ఉన్నాయి. లేదా కోణాలు కూడా ఎట్లా 90 డిగ్రీస్ ఉంటాయి. దీన్ని రెక్టాంగిల్ అంటాం, దీర్ఘచతురస్రం అంటాం. దీన్ని అన్ని భుజాలు సమానంగా మరియు ఎదురెదురు భుజాలు సమాంతరంగా ఉండి అన్ని కోణాలు 90 డిగ్రీస్ ఉంటే దాన్ని ఏమంటాం? స్క్వేర్ అంటాం లేదా చతురస్రం అంటాం. రాంబస్ ఎట్లా స్క్వేర్ లానే ఉంటుంది, కానీ 90 డిగ్రీస్ ఉండదు. సో భుజాలు పొడవులు అన్నీ కూడా సేమ్, ఎదురెదురు భుజాలు సమాంతరంగా కూడా ఉంటాయి, దాన్ని రాంబస్ అంటాం. జనరల్గా ఏ పేర్ ఆఫ్ అపోజిట్ సైడ్స్ ఎప్పుడు కూడా సమాంతరంగా ఉండి సమానంగా ఉంటే 90 డిగ్రీస్ లేకుండా లేదా ఎట్లా ఉన్నా కూడా ఇవన్నీ కూడా ప్యారలోగ్రామ్ కిందికి వస్తాయి, సమాంతర చతుర్భుజం కిందికి వస్తాయి. సో ఇది జనరల్ అండర్స్టాండింగ్. ఇప్పుడు 1 by 1 ఏరియాస్ అండ్ పెరిమీటర్స్ మనం డిస్కస్ చేద్దాం. చూడండి, ఈ అన్ని విషయాలలో ఏరియా ఏంటి, వైశాల్యం ఏంటి, లేదా చుట్టుకొలత ఏంటి, కర్ణం యొక్క పొడవు ఏంటి, ఈ విధంగా మనం మొత్తం డిస్కస్ చేద్దాం. చూడండి, కొన్ని కేసెస్ కూడా జనరల్గా ఎక్కువ సార్లు వచ్చే కేసెస్ కూడా మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ పాయింట్ చూడండి, క్వాడ్రిలేటరల్ జనరల్ చతుర్భుజం గురించి డిస్కస్ చేద్దాం మనం. జనరల్గా వచ్చేటువంటి చతుర్భుజం. సో మనం బేసిక్ అంటే ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా బేసిక్ ఫార్ములాసే మనం పర్ఫెక్ట్గా ఉండాలి, మిగతావన్నీ మనం అడ్వాన్స్గా ప్రాబ్లం బేస్గా చేద్దాం. చూడండి, సో ఇప్పుడు ఇది క్వాడ్రిలేటర్ ఉందనుకోండి, ఇక్కడ ఇది జనరల్ క్వాడ్రిలేటర్ ఇట్లా ఉంది. ఓకే, జనరల్ కోఆర్డినేట్ ఇట్లా ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఏబిసిడితో ఇండికేట్ చేద్దాం. సో ఏబిసిడి అనేది ఒక చతుర్భుజం, ఏబిసిడి అనేది ఒక చతుర్భుజం, రైట్. తర్వాత ఇప్పుడు ఏం చేద్దామంటే ఏ నుండి సికి గీసే సరళరేఖను స్ట్రైట్ లైన్ ఇది కావచ్చు, లేదా బి నుండి డిని కలిపే సరళరేఖ కావచ్చు, దీన్ని కర్ణాలు అంటాం మనం. దీన్ని ఏమంటాం మనం? డయాగోనల్స్ లేదా కర్ణాలు. సో దిస్ ఈజ్ వన్ డయాగోనల్ లేదా కర్ణం అంటాం. దిస్ అనదర్ డయాగోనల్. రెండు కర్ణాలు ఉన్నాయి, రైట్. రెండు కర్ణాలు ఉంటాయి ఎదురెదురుగా ఉన్న వాటికి. తర్వాత ఇప్పుడు మనం ఒకటే కర్ణం తీసుకుందాం. చూడండి, ఒక కర్ణం తీసుకుందాం, ఏదైనా ఒకటి తీసుకుందాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏసీ వైపు, ఏసీకి ఒక కర్ణం గీసాను, నేను ఏసీ ఒక కర్ణం గీసాను.
ఇప్పుడు ఈ కర్ణం మీదకి ఎదురుగా ఉన్నటువంటి శీర్షం నుండి ఒక లంబరేఖ గీద్దాం, అంటే ఒక పర్పెండిక్యులర్ డ్రాప్ చేద్దాం. దిస్ ఎ పర్పెండిక్యులర్ డ్రాప్ ఫ్రమ్ ది వర్టెక్స్ డి ఆన్ టు ద డయాగోనల్ ఏసీ. అంటే ఏసీ యొక్క కర్ణం మీదకి డి నుండి ఒక లంబరేఖ గీసేద్దాం మనం. సో దీని యొక్క హైట్ ఫర్ ఎగ్జాంపుల్ h1 అనుకుందాం. దీని యొక్క హైట్ ఎంత h1 అనుకుందాం. దీని యొక్క హైట్ ఎంత h1 అనుకుందాం. అదే మాదిరిగా ఇప్పుడు మనం బి నుండి కూడా ఒక లంబరేఖ గీద్దాం. చూడండి, బి నుండి కూడా సేమ్ డయాగోనల్ మీదకి, అంటే అంటు ద సేమ్ డయాగోనల్ ఏసీ లెట్ us డ్రాప్ వన్ మోర్ పర్పెండిక్యులర్ ఫ్రమ్ ది అనదర్ వర్టెక్స్ బి. ఇక్కడ బి నుండి ఇంకొక లంబం గీద్దాం, దేని మీదకి ఏసీ మీదకు. సో h1, h2 ఏంటంటే పర్పెండిక్యులర్స్ డ్రాన్. h1, h2 ఆర్ లెన్స్ ఆఫ్ ద పర్పెండిక్యులర్స్, లెన్స్ ఆఫ్ పర్పెండిక్యులర్స్ డ్రాన్, పర్పెండిక్యులర్స్ డ్రాన్ ఆన్ టు, దేని మీద డ్రా చేసాం మనం, ఆన్ టు ద డయాగోనల్ ఏసీ. అంటే ఏసీ మీద గీసినటువంటి, ఏసీ అనే కర్ణం మీద గీసినటువంటి లంబాలు, ఎక్కడ నుండి ఎదురెదురు శీర్షాల నుండి గీసినటువంటి లంబాలు అంటే డయాగోనల్ ఏసీ. ఇది మనకు డయాగ్రామ్ ఐడియా ఉందనుకోండి, మిగతా అంతా సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏసీ యొక్క పొడవు సంథింగ్ ఎంతో కొంత ఇచ్చాడు, h1, h2 కనబడతా ఉన్నాయి. ఏసీని మనం ఏసీ యొక్క పొడవు ఎంత డి అనుకుందాం. సో డయాగోనల్ కదా, ఇది డయాగోనల్ కాబట్టి డి అందాం. సో ఇప్పుడు చతుర్భుజ వైశాల్యం ఫార్ములా సింపుల్గా ఏంటంటే, మనము చతుర్భుజం యొక్క వైశాల్యం దీని యొక్క ఏరియా కనుక్కుందాం మనం. ఏరియా ఏంటి ఫార్ములా అంటే, ఫార్ములా లాగానే తీసుకుందాం, అది ఎట్లా వచ్చిందో కొద్దిగా అండర్స్టాండింగ్ ఉంటే మనకు బెటర్గా ఉంటుంది. ఇప్పుడు కూడా హాఫ్ ఇంటూ వన్ ఆఫ్ ద డయాగోనల్ కదా, దాని లెంత్ ఎంత డి ఇంటూ సమ్ ఆఫ్ ద పర్పెండిక్యులర్స్ అంటే h1 ప్లస్ h2. సో దిస్ ఈజ్ ద ఫార్ములా యూ హ్యావ్ టు రిమెంబర్ అట్ ఎనీ కాజ్. హాఫ్ ఇంటూ డి ఇంటూ h1 ప్లస్ h2 ఈజ్ ద ఫార్ములా. సో దీన్ని మనం ఈజీగా ఇది తెలియకుండా మనం చేయొచ్చు. ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ చతుర్భుజంలో రెండు ట్రయాంగిల్స్ వచ్చినాయి చూడండి, రెండు త్రిభుజాలు వచ్చినాయి మనకి. ఏంటవి, ఈ ఏసీడి ఒక త్రిభుజం వచ్చింది. సో ట్రయాంగిల్ ఏసీడి ఒకటి వచ్చింది చూడండి, ట్రయాంగిల్ ఏసీడి ఒక త్రిభుజంగా ఉంది. ఇంకోటి ఎట్లా ఉంది అంటే ఏసీబి ఒక త్రిభుజంగా ఉంది చూడండి. సో ఏసీబి ఇంకో త్రిభుజంగా ఉంది. సో ఈ చతుర్భుజ వైశాల్యం అంటే ఈ యొక్క చతుర్భుజం యొక్క వైశాల్యము ఎట్లా ఉంది అంటే, చతుర్భుజం యొక్క మొత్తం వైశాల్యం అంటే ఈ వైశాల్యం ప్లస్ ఈ వైశాల్యం కలిపితే మొత్తం చతుర్భుజ వైశాల్యం వచ్చేస్తాయి. ఎట్లా అంటే ఈ వైశాల్యం ప్లస్ ఈ వైశాల్యం కలిపితే మనకు, అంటే ఈ ట్రయాంగిల్ ఏరియా ప్లస్ ఈ ట్రయాంగిల్ ఏరియా కలిపితే ఓవరాల్గా ఏరియా ఆఫ్ ద మనకు క్వాడ్రిలేటర్లో వచ్చేస్తుంది. సో ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ మనం నేర్చుకున్నాం చూడండి, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ కదా, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్, భూమి ఇంటూ ఎత్తు. ఇది భూమి అవుతుంది దానికి, ఈ ట్రయాంగిల్కి ఇది భూమి అవుతుంది, ఈ కర్ణము ఇది ఎత్తు అవుతుంది కదా. కాబట్టి హాఫ్ ఇంటూ బేస్ ఎంత ఉంది అక్కడ డి ఇంటూ h1 ఉంది. ఇది ట్రయాంగిల్ ఏసీడి యొక్క ఏరియా, ఏసీడి యొక్క వైశాల్యము హాఫ్ ఇంటూ డి ఇంటూ h1. అదే మాదిరిగా ఇది చూడండి, ఇది భూమి అవుతుంది, ఈ ట్రయాంగిల్కు ఇది భూమి అవుతుంది, ఇది ఎత్తు అవుతుంది, ఆల్టిట్యూడ్ అవుతుంది లేదా పర్పెండిక్యులర్ అవుతుంది, యొక్క లెంత్ అవుతుంది. సో దీన్ని ఏసీబీని ఏం చేద్దాం మనం, హాఫ్ ఇంటూ డి ఇంటూ మనకేమవుతుంది h2 అవుతుంది చూడండి, హాఫ్ ఇంటూ డి ఇంటూ h2. సో ఈ రెండు త్రిభుజాల యొక్క వైశాల్యం కలిపితే మనకు మొత్తం చతుర్భుజ వైశాల్యం వచ్చేస్తుంది. కాబట్టి ఇప్పుడు చూడండి ఏది కామన్ తీయచ్చు మనం, హాఫ్ డి రెండు ప్లేస్లలో కామన్ తీస్తే ఇంకేముంది ఇక్కడ h1 ఉంది ప్లస్ ఇక్కడ ఏముంది h2 ఉంది. సో మనకు ఈ ఫార్ములా వచ్చేసింది చూడండి, హాఫ్ ఇంటూ డి ఇంటూ h1 ప్లస్ h2 వచ్చేసింది. సో మనకు ట్రయాంగిల్ తెలిసినా మనం ఇది ఫినిష్ చేయొచ్చు, కానీ ఇది గుర్తుపెట్టుకోవడం కొంత అవసరం కాబట్టి చెప్పాను నేను. హాఫ్ ఇంటూ డి ఇంటూ h1 ప్లస్ h2 ఈజ్ ద ఏరియా ఆఫ్ ది ఎనీ క్వాడ్రిలేటర్ అంటే రెండు లంబాలు ఇచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఈ యొక్క డయాగోనల్ మీద కాకుండా ఈ డయాగోనల్ కూడా తీసుకొని చేయొచ్చు మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఇదే క్వాడ్రిలేటర్లో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏసీ మీద తీసుకున్నాం కదా, అట్లా కాకుండా మనం బీడీని కూడా కర్ణం తీసుకొని బీడీ కర్ణం తీసుకున్నా కూడా చూడండి ఈ కర్ణం కూడా తీసుకోవచ్చు. అప్పుడు దీని నుండి ఇక్కడికి ఒక పర్పెండిక్యులర్ డ్రాప్ చేసాం, దీని మీద ఇంకో పర్పెండిక్యులర్ డ్రాప్ చేయండి. ఇది h1 అనుకోండి, ఇది h2 అనుకోండి. ఇప్పుడు కూడా ఇది మొత్తం లెంత్ d అనుకోండి. ఇప్పుడు కూడా ఫార్ములా సేమ్ అప్లై అవుతుంది, అంటే వాల్యూస్ వేరు కానీ ఆన్సర్ సేమ్ వస్తుంది మనకు. హాఫ్ ఇంటూ ఇక్కడ d, ఇక్కడ ఇది d వేరు, h1 h2 వాల్యూ తెలిస్తే మనం ఆన్సర్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ ఫార్ములా వీ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ ది కోరిలేటరల్. నెక్స్ట్ ఫార్ములాకి వెళ్ళిపోదాం చూడండి. నెక్స్ట్ దీనిలో మనం నెక్స్ట్ టైప్ కోరిలేటర్ చూద్దాం. సింపుల్ చూద్దాం చూడండి. ఫస్ట్ సో రెక్టాంగిల్ చూద్దాం. రెక్టాంగిల్
దీర్ఘ చతురస్రము, రైట్. ఇది మోస్ట్లీ మనకు ఫెమిలియర్గా ఉన్నటువంటిది, ఈజీగా అందరికీ గుర్తుండేటువంటి క్వాడ్రిలేటరల్, రైట్, దీర్ఘ చతురస్రం. సో ఇక్కడ వాట్ ఇస్ ద కండిషన్ అండ్ బేసిక్ కండిషన్ ఈస్ అపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్ అండ్ ఈక్వల్. అపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్. దిస్ ఈజ్ ఎల్ అండ్ లెంత్ అంటాం, పొడవు అంటాం, ఇది లెంత్ పొడవు. తర్వాత దిస్ ఈజ్ ద బ్రెడ్త్ లేదా వెడల్పు. సో వెడల్పు. సో దిస్ ఈజ్ ఆల్సో ఎల్ అండ్ దిస్ ఈజ్ ఆల్సో బి. దిస్ ఆల్సో బి. సో ఇక్కడ మెయిన్గా అన్ని కోణాలు కూడా ఎట్లా ఉన్నాయంటే 90 degreesలో ఉన్నాయి. సో అన్నీ కూడా 90 degrees ఉన్నాయి. అంతర కోణాల మొత్తం ఏ చతుర్భుజానికైనా 360 degrees. ఇది కర్ణం, రైట్. దిస్ ద డయాగోనల్. ఇక్కడ ఈ రెండు కర్ణాల యొక్క పొడవు కూడా సేమ్ ఉంటాయి చూడండి. ఈ రెండు కర్ణాల యొక్క పొడవు అంటే ఇది డి అవుతుంది, ఇది కూడా డి అవుతుంది. సో దిస్ ఈజ్ ఆల్సో డి అండ్ దిస్ ఈజ్ ఆల్సో డి. ఇవి రెండు కర్ణాలు కూడా సేమ్ ఒకే పొడవును కలిగి ఉంటాయి. రెండు కర్ణాలు కూడా ఒకే పొడవును కలిగి ఉంటాయి. ఓకే. సో ఇక్కడ మెయిన్ ఇంకో పాయింట్ ఏంటంటే ఫస్ట్ మనం నేర్చుకునేది ఇక్కడ వైశాల్యం లేదా ఏరియా నేర్చుకుని. వైశాల్యము లేదా ఏరియా. సో లెంత్ ఇంటూ బ్రెడ్త్. సో లెంత్ ఇంటూ బ్రెడ్త్ లేదా ఎల్ ఇంటూ బి. సో వైశాల్యం ఏంటి? సింపుల్గా ఎల్ ఇంటూ బి. సో లెంత్ ఇంటూ బ్రెడ్త్. దిస్ అ బేసిక్ ఫార్ములా, రైట్. పొడవు ఇంటూ వెడల్పు దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యానికి ఫార్ములా. సో అదే మాదిరిగా చుట్టుకొలత అంటే పరిధి లేదా చుట్టుకొలత అంటాం. చుట్టుకొలత లేదా పెరిమీటర్ అంటాం. చుట్టుకొలత. సో పెరిమీటర్. సో పెరిమీటర్ సింపుల్గా ఒక్కోసారి పి అని ఇండికేట్ చేద్దాం మనం. పెరిమీటర్ అంటే మొత్తం చుట్టుకొలత కదా, అంటే టోటల్గా యాడ్ చేయడమే. సో ఈ భుజం ఎంత ఎల్, ఈ భుజం ఎంత బి, ఇదెంత ఎల్, ఇది బి. రెండు ఎల్ రెండు బీలు ఉన్నాయి కాబట్టి ఏమవుతుంది మనకు 2l + 2b లేదా 2 కామన్ తీస్తే 2 × l + b. సో దిస్ ఈజ్ ద పెరిమీటర్. ఇది ఫండమెంటల్గా ఐడియా ఉండాలి. బేసిక్గా మనకు బై డిఫాల్ట్ వచ్చి ఉండాలి. సో పెరిమీటర్ ఇస్ 2 × l + b, ఏరియా ఇస్ l × b. అదే మాదిరిగా కర్ణం యొక్క పొడవు ఎంత వస్తుంది చూడండి. లెంత్ ఆఫ్ ద డయాగోనల్. లెంత్ ఆఫ్ ద డయాగోనల్. కర్ణం యొక్క పొడవు లెంత్ ఆఫ్ ద డయాగోనల్ ఏమొస్తుంది చూడండి. మనకి ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది కదా. ఇప్పుడు చూడండి ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా. ఇప్పుడు ఏబిసిడి తీసుకుందాం మనం. సో ఏసీబీ లేదా ఏబిసి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. అదే మాదిరిగా ఏడిసి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రెండు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కలిపినటువంటిది అడ్జసెంట్గా ఉన్నది దీనిలో, రైట్. సో కర్ణం యొక్క పొడవు ఏం తీసుకోవచ్చు మనం. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి ఇది హైపోటెనస్ అవుతుంది, లాంగెస్ట్ సైడ్. ఎట్లా ఈ రెండు సైడ్స్ ఉన్నాయి కాబట్టి √ ఏమవుతుంది L² + B². సో కర్ణం యొక్క పొడవు ఏంటి √ L² + B². ఈ 3 ఫార్ములాస్ బేసిక్ రిక్వైర్మెంట్. ఇది ఉంటే సరిపోతుంది. మనం మిగతా కండిషన్స్ అన్ని తర్వాత చూద్దాం. తర్వాత ఒక చిన్న కండిషన్ అప్లికేషన్ కూడా చెప్పేస్తామండి ఇక్కడే. అంటే నోన్ చాలాసార్లు వస్తుంది కాబట్టి చెప్పుకుందాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక రెక్టాంగిల్లో ఒక పర్టికులర్ రెక్టాంగిల్ ఏబిసిడి తీసుకుందాం. దీని యొక్క పొడవు ఎంత ఎల్ అనుకుందాం. మనం బ్రెడ్త్ ఎంత బి అనుకుందాం. సో బ్రెడ్త్ ఎంత బి. యూజువల్గా లెంత్ ఈజ్ ఎల్, బ్రెడ్త్ ఈజ్ బి. ఒకవేళ దీనిలో మామూలుగా ఇది ఒక పార్క్ లాంటి ప్లేస్ అనుకుందాం. ఒక పార్క్ లేదా ఏదైనా ఒక ఉద్యానవనం లేదా ఒక ఫీల్డ్ లేదా ఒక ప్లాట్ అనుకుందాం. ఈ షేప్లో ఉంది. సో దీని చుట్టూరా ఏం చేశాడంటే కొంత వెడల్పుతోని కొంత బాట ఏర్పరిచాడు. ఇది జనరల్ యూజువల్ అడుగుతాడు కాబట్టి చెప్తున్నాను, ఇక్కడ చాలాసార్లు అడుగుతాడు కాబట్టి చెప్తున్నాను. సో లోపల ఏమిచ్చాడు మనకు ఎల్బి ఉన్నాయి. లోపల ఏమున్నాయి మనకు ఎల్బీలు పొడవు వెడల్పులు ఇచ్చాడు. ఈ బాట యొక్క వెడల్పు ఎంత ఇచ్చాడంటే డబ్ల్యూ అనుకుందాం. బాట వెడల్పు అన్ని వైపులా ఏమి ఇచ్చాడంటే డబ్ల్యూ ఇచ్చాడు అనుకుందాం. సో బాట ఎంత వెడల్పుతో ఉన్నది డబ్ల్యూతో ఉన్నది వెడల్పు. బాట బయట ఉంది ఇక్కడ. సో పాత్ ఈజ్ అవుట్ సైడ్. పాత్ ఎక్కడుంది అంటే బాట ఎక్కడుంది అంటే అవుట్ సైడ్ ద రెక్టాంగులర్ ఫీల్డ్. అవుట్ సైడ్ ద ఫీల్డ్ ఉంది. ఇది ఇంపార్టెంట్. ఇన్సైడ్ కూడా ఉండొచ్చు కదా. సో పాత్ ఎక్కడ ఉందంటే అవుట్ సైడ్ ఉంది. పాత్ ఈజ్ అవుట్ సైడ్ ద ఫీల్డ్ ఉంది అంటే ఇది మొత్తం పాత్గా ఉంది. ఓకే, దిస్ ఇస్ ద పాత్ హియర్. మొత్తం పాత్ ఇక్కడ ఉంది. ఓకే, కానీ ఎంత వెడల్పు ఉంది బాట యొక్క వెడల్పు ఎంత ఉంది డబ్ల్యూ. అన్ని దిక్కులా డబ్ల్యూ ఉంది. సో ఇప్పుడు ఈ పైన దాన్ని ఇది డబ్ల్యూ కదా. ఇది మొత్తం ఎంత అవుతుంది మనకు L + 2W అవుతుంది. L + 2W అవుతుంది. మొత్తం పొడవు ఎంత అవుతుంది పైన దీర్ఘచతురస్రాకారమే ఉంది కాబట్టి దాన్ని L + 2W అవుతుంది. ఇక్కడ వెడల్పు ఎంత అవుతుంది చూడండి. ఇది డబ్ల్యూ కాబట్టి ఇది B + 2W అవుతుంది. ఎందుకంటే B ఉంది, ఇది ఆల్రెడీ డబ్ల్యూ ఉంది, B + 2W ఉంది. సో ఇప్పుడు జనరల్గా బాటా వైశాల్యం అంటే ఏమొస్తుందంటే ద ఏరియా ఆఫ్ ది పాత్ అంటే బాటా వైశాల్యం మనకి ఏమొస్తుంది చూడండి.
అవుటర్ ఏరియా మైనస్ ఇన్నర్ ఏరియా చేయాలి. అవుటర్ ఏరియా మైనస్ ఇన్నర్ ఏరియా. అవుటర్ రెక్టాంగిల్ ఏరియా నుండి లోపల ఏరియా తీసేస్తే మొత్తం ఏరియా నుండి ఇది తీసేస్తే మనకు ఈ బాటా వైశాల్యం వచ్చేస్తుంది, జనరల్ ఐడియా. సో బయట వైశాల్యం అంటే ఏంటి? L+2W ఇంటూ B+2W కదా, ఇది బయట వైశాల్యం. మైనస్ లోపల ఏముంది? సింపుల్గా L/B ఉంది. లోపల దాని వైశాల్యం ఏముంది? L/B ఉంది, అంతే కదా. సో దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఏమొస్తుంది చూడండి. దీన్ని సింప్లిఫై చేస్తే చూడండి, L/B LB ఫస్ట్ది ప్లస్ 2LW L/2W ప్లస్ ఇక్కడ 2WB లేదా 2BW ప్లస్ 2W 4W² మైనస్ LB. సో సింప్లిఫై చేస్తే LB క్యాన్సిల్ అవుతుంది. సో మిగతాది ఏమున్నా చూడండి, మనకు 2LW 2BW 4W² ఉంది. దీనిలోకి వెళ్ళి ఈ మూడిట్లో ఏం కామన్ ఉంది ఆలోచిస్తే 2W కామన్ ఉంది. సో 2W కామన్ ఇస్తే ఇక్కడ ఏముంటుంది? L, ఇక్కడ ఏముంటుంది? B ప్లస్ ఇక్కడ ఏమొస్తుంది? 2W. సో 2W ఇంటూ L+B ప్లస్ 2W. సో దిస్ ఈజ్ ద ఫార్ములా ఫర్ ది ఏరియా ఆఫ్ ది పాత్ లేదా బాట యొక్క వైశాల్యం. ఎప్పుడు ఈ బాట అవుట్ సైడ్ ఉంటే, పాత్ అవుట్ సైడ్ ద ఫీల్డ్ ఉంటే కనుక ఈ ఫార్ములా. ఇప్పుడు మనం డైరెక్ట్గా ఫార్ములా గుర్తుపెట్టుకుని చూడండి. ఇది జస్ట్ మీకు అర్థం కావడానికి, ఎట్లా వచ్చింది చెప్పడానికి ఇది చెప్పాను నేను. సో డైరెక్ట్గా మనం ఇప్పుడు ఈ ఫార్ములా నేర్చుకుందాం. ఎట్లా అంటే, సో ఏరియా ఆఫ్ ద పాత్ ఏమవుతుందంటే బాట వైశాల్యం 2W ఇంటూ L+B+2W. ఇది చాలాసార్లు అడిగే క్వశ్చను కాబట్టి ఇది ఫార్ములా గుర్తుపెట్టుకోవడం బెటర్ అన్నట్టుగా ముందు చెప్పా. ఇక్కడ ఏరియా ఆఫ్ ద పాత్ ఏంటి? 2W ఇంటూ L+B+2W. ఒకవేళ బాట ఇన్సైడ్ ఉంటాయి, ద పాత్ ఈజ్ ఇన్సైడ్, బాట లోపల ఉంటాయి, ఇన్సైడ్ ద ఫీల్డ్, బాట ఇన్సైడ్ ఉంటాయి. ఎట్లా? సో ఇవన్నీ ఒకటే స్క్రీన్ మీద చూద్దాం. మనం దీని డెరివేషన్ నెక్స్ట్ చూపెడితే మీకు మంచిగా అర్థమవుతుంది. తర్వాత మనం మెమరైజ్ చేయొచ్చు. ఒకవేళ బాట లోపల ఉంటే ఎట్లా అనేది క్వశ్చన్ కదా. సో ఇది ఆల్రెడీ L, ఇది B కదా. ఇక్కడ బాట లోపల తీసుకుందాం మనం. అంటే ఇది W, ఇది కూడా W, సో ఇది కూడా W మొత్తం. కానీ ఇది అవుట్ సైడ్ L కదా, మరి ఇదేమవుతుంది అంటే L-2W అవుతుంది. ఈ WW రెండు తీసేస్తే L-2W. అదే మాదిరిగా ఇటు W తీసేస్తే B నుండి B-2W అవుతుంది. సో బాటా వైశాల్యం అంటే ఏమవుతుంది? మళ్ళీ సేమ్ ఇంతకుముందు లెక్కనే. బాటా వైశాల్యం అంటే ఏం చేయాలి? పై నుండి మొత్తం లెక్కెళ్ళి లోపల తీసేస్తే బాటా వైశాల్యం వస్తుంది. సో బాటా ఏరియా ఆఫ్ ది పాత్ ఎట్లా వస్తుంది? అవుట్ సైడ్ ఏరియా మైనస్ ఇన్సైడ్ ఏరియా. బట్ అవుట్ సైడ్ ఏరియా ఏంటి? ఇక్కడ అవుట్ సైడ్ ఏరియా ఇస్ L/B ఎట్లాగూ కదా. L/B మైనస్ ఏం చేయాలి మనం? లోపల ఏముంది? L-2W ఇంటూ B-2W ఉంది. క్యాలిక్యులేట్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తే చేద్దాం చూడండి. సో L/B ఇక్కడ ఏమొస్తుంది? LB మైనస్ 2LW ఫస్ట్ టర్మ్ చేశాను. LB మైనస్ 2LW, తర్వాత 2WB అంటే మైనస్ 2BW, ఇది ప్లస్ 4W² అవుతుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2W ఇంటూ 2W 4W². దీన్ని సింప్లిఫై చేస్తే చూడండి, LB మైనస్ LB ఇది ప్లస్ 2LW ప్లస్ 2BW మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 4W². LB క్యాన్సిల్ అయింది. సో ఇక్కడ మనకేమొచ్చింది చూడండి, ఏం కామన్ చేయొచ్చు మనం? 2W కామన్ ఇద్దాం. ఇంతకుముందులాగా 2W కామన్ ఇస్తే ఇక్కడ ఓన్లీ L ఉంటుంది, ఇక్కడ B ఉంటుంది, మైనస్ 2W అవుతుంది. ఇక్కడ మైనస్ వచ్చింది చూడండి. ఇప్పుడు తేడా ఏమొచ్చింది అంటే, ఇంతకుముందు దానికి దీనికి తేడా ఏమొచ్చింది చూడండి. బాట బయట ఉంటే కనుక ప్లస్ 2W వచ్చింది. బాట లోపల ఉంటే కనుక ఏమొచ్చింది అంటే ఫీల్డ్ కనుక లోపల ఉంటే దిస్ ఇస్ L, దిస్ ఇస్ B, దిస్ ఇస్ W. సో ఈ బాట వైశాల్యం ఎంత వచ్చింది అంటే మనకు ఆన్సర్ ఏరియా ఆఫ్ ద పాత్ ఈస్ 2W ఇంటూ చూడండి సింపుల్గా L+B మైనస్ 2W ఇది ఆన్సర్. మైనస్ ప్లస్ బదులు మైనస్ గుర్తుపెట్టుకోవడం కూడా ఈజీ. బయట ఉంటే ప్లస్, లోపల ఉంటే మైనస్. సో దిస్ ఈజ్ ది వన్ మోర్ ఇంపార్టెంట్ ఫార్ములా సో మెనీ టైమ్స్ విల్ గెట్. తర్వాత ఇంకో కేసు ఉంది చూడండి. దీనిలో ఒకవేళ బాట కనుక ఈ బయట కానీ లోపల మొత్తం చుట్టూ వైపులా కాకుండా
మధ్యలో ఉందనుకోండి, ఒకవేళ సపోజ్ ఇట్లా ఉందనుకోండి, సపోజ్ ఇఫ్ ద పాత్ ఈజ్ లైక్ దిస్, అంటే ప్లస్ ఆకారంలో ఉంది అనుకుందాం. ఇప్పుడు ఇది ఎల్, ఇంతకుముందు లెక్క ఇది ఎల్, ఇది దీర్ఘచతురస్రం ఉంది ఇక్కడ బి అనుకుందాం. సో బాట ఎట్లా ఉంది అంటే ఎగ్జాక్ట్లీ మిడిల్లో ఇట్లా ఉంది అనుకుందాం, ఇట్లా మిడిల్లో ఉంది అనుకుందాం. సో ఈ ప్లస్ ఆకారంలో ఈ మధ్యలో ఉంది, అంటే ఈ బాట మొత్తం ఇక్కడ మధ్యలో ఉంది. దీని యొక్క వైశాల్యం ఎంత? బాట వెడల్పు ఎప్పుడు కూడా డబ్ల్యూ అనే ఇచ్చాడు. సో మొత్తం డబ్ల్యూ ఉంది ఎక్కడైనా కూడా అనుకుందాం ఇక్కడ. సో బాట వైశాల్యం ఏంటని అడిగాడు అనుకోండి. ఇప్పుడు సింపుల్గా ఆలోచిస్తే ఈ మొత్తంలో నుండి మనం ఏం తీసేయాలి యాక్చువల్గా అంటే, లేదా డైరెక్ట్గా కూడా చేద్దాం. ఇప్పుడు దీని యొక్క ఇదొక దీర్ఘచతురస్రంగా ఉంది కదా చూడండి, ఇక్కడ ఇదొక రెక్టాంగిలే కదా, ఇది చిన్న రెక్టాంగిల్ ఉంది. దీని వెడల్పు ఎంత? డబ్ల్యూ. దీని పొడవు ఎంత? ఎల్ కదా. దాని పొడవు ఎంత? ఎల్ కదా. రైట్. దీని యొక్క వైశాల్యం ఎంత అవుతుంది మనకు? ఎల్ ఇంటూ డబ్ల్యూ అవుతుంది, అంతే కదా. ఈ పొడవు మొత్తం ఎల్, దీని వెడల్పు ఎంత? డబ్ల్యూ. సో కాబట్టి దీని వైశాల్యం ఎంత ఇప్పుడు? ఎల్డబ్ల్యూ. అదే మాదిరిగా ఇదొక రెక్టాంగిల్ ఉంది కదా, చూడండి. దీని యొక్క పొడవు ఎంత అంటే బి, ఈ వెడల్పు ఎంత? డబ్ల్యూ. సో ప్లస్ మొత్తం కాబట్టి బీడబ్ల్యూ కదా, ప్లస్ బీడబ్ల్యూ. కానీ చూడండి ఇక్కడ మీరు గమనిస్తే ఇప్పుడు ఈ మధ్యలో ఇది డబ్ల్యూఏ, ఇదొక సింపుల్గా చతురస్రం వచ్చేసింది చూడండి. ఇక్కడ ఈ రెండిటికి కామన్ ఉందా? మనం ఇటు సైడ్ కౌంట్ చేసినప్పుడు ఇది వచ్చింది, ఇటు సైడ్ కౌంట్ చేసినప్పుడు ఇది వచ్చింది, ఎక్స్ట్రా 2 సార్లు వచ్చింది. కాబట్టి ఇటు సైడ్ కౌంట్ చేసినప్పుడు దీని ఏరియా వచ్చింది, ఇటు సైడ్ కౌంట్ చేసినప్పుడు అదే వచ్చింది కదా. కానీ అది ఏ షేప్లో ఉంది? స్క్వేర్ షేప్లో ఉంది. అదే షేప్లో ఉంది మనకు, స్క్వేర్ షేప్లో ఉంది. ఎందుకంటే ఇది డబ్ల్యూ కదా, ఇది డబ్ల్యూ. కాబట్టి 2 సార్లు వచ్చింది కాబట్టి ఒకసారి ఏం చేయాలి మనం? తీసేయాలి. ఇప్పుడు ఏమవుతుంది చూడండి. సో ఏరియా ఆఫ్ ద పాత్ ఏమవుతుంది అంటే ఏం కామన్ తీయచ్చు మనం? డబ్ల్యూ కామన్ తీయచ్చు. సో ఫార్ములా ఏంటి? ఇది గుర్తుపెట్టుకోండి. ఈ ఫార్ములాస్ నేను చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములా డబ్ల్యూ ఇంటూ ఎల్ ప్లస్ బి మైనస్ డబ్ల్యూ. ఇప్పుడు దీనిలోనే అది కూడా మనం నేర్చుకుందాం చూడండి. సో పాత్ కనుక ఒకవేళ, సో ఇఫ్ ద పాత్ ఈస్ క్రాస్ షేప్లో ఉంది అనుకుందాం ఇక్కడ. సో క్రాస్ షేప్లో ప్లస్ షేప్లో ఉంది అనుకుందాం. ఎక్కడ? ఎగ్జాక్ట్లీగా మిడిల్లో ఉంది అనుకోండి. సో దిస్ ఈజ్ డబ్ల్యూ, దిస్ ఈజ్ ఆల్సో డబ్ల్యూ. సో ఏరియా ఆఫ్ ద పాత్ ఫార్ములా ఏమొస్తుంది? డబ్ల్యూ ఇంటూ ఎల్ ప్లస్ బి మైనస్ డబ్ల్యూ. సో దిస్ ఈజ్ వన్ మోర్ ఫార్ములా. ఈ రెక్టాంగిల్ సంబంధించి ఈ ఫార్ములాస్ ఎనఫ్. మిగతాది మనం యాజ్ ఐ సెడ్ లెట్ us see in the applications. చూడండి, ఫస్ట్ది ఏరియా ఏంటి? ఎల్ ఇంటూ బి. చుట్టుకొలత ఏంటి? మొత్తం పరిధి అంటే 2 × ఎల్ ప్లస్ బి. కర్ణం పొడవు ఇది మామూలుగా √(L² + b²). బాట కనుక ఒకవేళ బయట ఉంటే కనుక 2w ఇంటూ ఎల్ ప్లస్ బి ప్లస్ యూడబ్ల్యూ. డబ్ల్యూ అనేది బాట యొక్క వెడల్పు, ఎల్బీలు ఇట్లా యాజ్ యూజువల్ లెంత్ అండ్ బ్రెడ్త్. ఒకవేళ బాట ఇన్సైడ్ ఉంటే ఈ ప్లస్ బదులు ఏమొస్తుంది? మైనస్ వస్తుంది. ఒకవేళ బాట క్రాస్లో మధ్యలో ప్లస్ ఆకారంలో ఉంటే సింపుల్గా 2w రాదు, డబ్ల్యూ వస్తుంది సింపుల్గా, ఎల్ ప్లస్ బి మైనస్ డబ్ల్యూ. సో దీస్ ఆర్ ద ఫార్ములాస్ ఫర్ ద రెక్టాంగిల్. నౌ లెట్ us మూవ్ టు ద స్క్వేర్. స్క్వేర్కి మూవ్ అయ్యేదని చూడండి. స్క్వేర్కి మూవ్ అయ్యాం అంటే చతురస్రం చేద్దాం చూడండి. రైట్. చతురస్రంలో నేను ఇందాక చెప్పినట్టుగా అన్ని భుజాలు సమానంగా ఉంటాయి, తర్వాత ఎదురెదురు భుజాలు సమాంతరంగా ఉంటాయి, కోణాలు అన్నీ కూడా లంబ కోణంలో ఉంటాయి. సో దిస్ ఈజ్ ఆల్ ఈక్వల్. దిస్ ఈజ్ ఏ అనుకుందాం సైడ్, ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. అండ్ ఇక్కడ ఇంకొక పాయింట్ మెయిన్గా ఏంటంటే ఇవన్నీ లంబంలో ఉంటాయి, ఇవన్నీ రెక్టాంగిల్ మాదిరిని ఇక్కడ కూడా 90 degreesలో ఉంటాయి. అది ఒకటే కాకుండా ఇప్పుడు డయాగోనల్స్ కూడా ఇప్పుడు ఎట్లా ఉంటాయంటే ఇది డి డయాగోనల్, ఇది కూడా డి, ఇవి 2 పొడుగులు కూడా సేమ్ ఉంటాయి. ఇది కూడా ఇంతకుముందు దాన్ని ఎదురెదురు డయాగోనల్స్ ఎట్లా సేమ్ ఉంటాయి అక్కడ కూడా. సో దీనిలో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఏరియా ఆఫ్ ద స్క్వేర్, చతురస్రం యొక్క వైశాల్యం ఏమవుతుంది? లెంత్ ఇంటూ బ్రెడ్త్ లానే ఏ ఇంటూ ఏ అనుకుందాం, ఏ స్క్వేర్. ఏరియా ఆఫ్ ద స్క్వేర్ అంటే ఏ స్క్వేర్, భుజం ఇంటూ భుజం అనొచ్చు, ఏ ఇంటూ ఏ స్క్వేర్. అదే మాదిరిగా చుట్టుకొలత పెరిమీటర్ ఆఫ్ ద స్క్వేర్. పెరిమీటర్ ఏముంటుంది చూడండి, పెరిమీటర్ ఆఫ్ ద స్క్వేర్ మొత్తం కలపడమే, ఆల్ సైడ్స్ కలపండి. ఏ కలిపితే కనుక మనకు సింపుల్గా ఏమొస్తుంది? 4a వస్తుంది. పెరిమీటర్ నథింగ్ బట్ 4a. అదే మాదిరిగా కర్ణం ఆలోచిస్తే డయాగోనల్, లెంత్ ఆఫ్ ద డయాగోనల్ మనకు ఏమవుతుంది అంటే డి ఈజ్ నథింగ్ బట్ డి స్క్వేర్ ఈక్వల్ ఏమవుతుంది? డి స్క్వేర్ ఈజ్ ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ కదా.
సో d స్క్వేర్ ఈక్వల్ టు a స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ అంటే ఏమవుతుంది 2a స్క్వేర్ కదా. 2a స్క్వేర్ అంటే d ఎంత వస్తుంది మనకు √2a వస్తుంది. సో డైరెక్ట్గా మనం ఫార్ములా రాసుకుందాం చూడండి. d ఈక్వల్ టు మనకి ఏమొస్తుంది చూడండి, d ఈక్వల్ టు √2a. సో √2a. సో దీస్ ఆర్ ద ఫార్ములాస్ రిగార్డింగ్ ది స్క్వేర్. ఏరియా ఆఫ్ ద స్క్వేర్ is a స్క్వేర్, perimeter is 4a, diagonal is nothing but √2a. వెరీ సింపుల్. తర్వాత ఇంతకుముందు లాగానే మనం అన్ని కేసెస్ దీనిలో కూడా తీసుకురావచ్చు. ఒకవేళ పాత్ కనుక బయట ఉంటే ఇది చాలా సింపుల్ అవుతుంది చూడండి. సో ఇఫ్ దిస్ ఈజ్ ఏ ఒకవేళ పాత్ బయట తీసుకున్నాను అనుకోండి, నేను ఒక w వెడల్పుతో తీసుకున్నాను అనుకోండి. సో దిస్ ఈజ్ w, ఇది కూడా w తీసుకుందాం మనం. సో దిస్ ఈజ్ ఆల్సో w. సో ఇప్పుడు ఇటు కూడా w వెడల్పుతో ఉంది. ఏరియా ఆఫ్ ద పాత్ ఫస్ట్ కేస్ ఏంటి, పాత్ ఈజ్ అవుట్ సైడ్. ఎట్లా ఉంది, బయట ఉంది. పాత్ ఈజ్ అవుట్ సైడ్ ద స్క్వేర్, అవుట్ సైడ్ ద స్క్వేర్. సో ఏరియా ఆఫ్ ద పాత్, ఏరియా ఆఫ్ ద పాత్ మన జనరల్ చేయడం ఎప్పుడు రావాలి, యాక్చువల్గా జనరల్ చేయడం ఎప్పుడు రావాలి, అది చాలా ఇంపార్టెంట్. మనకు ఓన్లీ మెమరైజ్ కాకుండా చాలా వరకు జనరల్ రావాలి. ఇప్పుడు బయట దాని యొక్క వెడల్పు ఎంత అవుతుంది, భుజం పొడవు ఎంత అవుతుంది, ఇది ఏ కదా, ఎట్లా ఇటు w ఉంది కాబట్టి ఇది ఏమవుతుంది a + 2w అవుతుంది. ఇది కూడా ఎంత అవుతుంది, ఇది కూడా మొత్తం ఎంత అవుతుంది, a + 2w అవుతుంది. మనకు బాటా వైశాల్యం రావాలంటే ఏం చేయాలి, బయటి స్క్వేర్ నుండి లోపలి స్క్వేర్ తీసేస్తే మనకు మొత్తం బాటా వైశాల్యం వచ్చేస్తుంది. మరి బయట వైశాల్యం ఎంత, a + 2w ఇంటూ a + 2w కదా. సో a + 2w ఇంటూ మనకేం రావాలి, a + 2w హోల్ స్క్వేర్ మైనస్ లోపల ఏమొస్తుంది, a స్క్వేర్ కదా, సింపుల్ a స్క్వేర్ కదా. సో ఇప్పుడు ఎంత వస్తుంది చూడండి, a స్క్వేర్ ప్లస్ a + b హోల్ స్క్వేర్ ఫార్ములా 4w స్క్వేర్ 2a ఇంటూ 2w అంటే 4aw మైనస్ a స్క్వేర్. ఇది క్యాన్సిల్ చేయండి కదా, సింపుల్గా క్యాన్సిల్ చేస్తే ఇక్కడ ఏమొస్తుంది 4w కామన్ తీయచ్చు మనం, ఇక్కడ w ప్లస్ a. సో దిస్ ఇస్ ద ఆన్సర్, 4w ఇంటూ w ప్లస్ a. సో ఇంతకుముందు ఫార్ములా ఏముంటుంది చూడండి, ఇంతకుముందు ఫార్ములా మన రెక్టాంగిల్ సంబంధించి ఏమొచ్చింది ఫార్ములా 2w ఇంటూ l + b + 2w కదా. ఇది కూడా సేమ్ యాక్చువల్గా చూడండి, l బదులు ఏనే, b బదులు ఏనే కదా, సపరేట్ ఫార్ములా కాదు అది. యాక్చువల్గా మనం ఈ ఫార్ములా నుండి కూడా మనం తీసుకురావచ్చు అండి. ఇప్పుడు మనకు ఇందాక నేర్చుకున్నది ఏంటి, 2w ఇంటూ l + b + 2w కదా ఇందాక నేర్చుకుంది రెక్టాంగిల్కు. కానీ ఇక్కడ l అంటే ఏంటి, ఏనే, b అంటే కూడా ఏనే కదా, రెండు భుజాలు సమానం కదా. 2w ఇంటూ a + 2w కదా. చూడండి ఏమొస్తుంది మనకు 2w ఇంటూ 2a + 2w కదా. ఇక 2 కామన్ తీసి బయటికి తీసుకొస్తే 4w ఇంటూ మనకేమొస్తుంది a + w వచ్చింది కదా. చూడండి సేమ్ ఫార్ములా వచ్చింది. కాబట్టి ఇంతకుముందు ఫార్ములా తెలిస్తే దీనికి అప్లై చేయొచ్చు డైరెక్ట్గా, మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు, కానీ చేయడానికి రావాలి, అందుకే చెప్పాను ఇక్కడ. సో డైరెక్ట్ ఫార్ములా గుర్తుపెట్టుకుందాం మనం. ఫార్ములా ఏంటి, ఏరియా ఆఫ్ ద పాత్ ఫార్ములా ఏంటి, 4w ఇంటూ a + w. సో దిస్ ఈజ్ ద ఫార్ములా ఫర్ ది ఏరియా ఆఫ్ ద పాత్ ఇఫ్ ద పాత్ ఈజ్ డ్రాన్ అవుట్ సైడ్. పాత్ ఈజ్ డ్రాన్ అవుట్ సైడ్. సో పాత్ ఈజ్ డ్రాన్ ఇన్సైడ్ అంటే ఏమవుతుంది చూడండి, సింపుల్గా ఇఫ్ ద పాత్ ఈజ్ ఇన్సైడ్, path is inside the square field, inside the square. ఇప్పుడు ఏమవుతుంది చూడండి, సో ఇది మనం ఏ తీసుకుందాం, మనం ఇది ఏ తీసుకుందాం, లోపల ఉంది అనుకుందాం, బాట లోపల ఉంది, ఇది ఎట్లాగో w ఉంది, ఇది కూడా w ఉంది. లోపల దాన్ని ఏమవుతుంది మనకు, భుజం పొడవు ఎంత అవుతుంది లోపలిది అంటే a మైనస్ ఇది ఎంత అవుతుంది, a మైనస్ w అవుతుంది, a మైనస్ w. సో బాటా వైశాల్యం అంటే ఎట్లా వస్తుంది మనకు, ఏరియా ఆఫ్ ద పాత్ అంటే ఏమవుతుంది, బయట దానిలోకి వెళ్ళి లోపల తీసేయాలంటే a స్క్వేర్ మైనస్ ఏం తీయాలి మనం, a మైనస్ 2w స్క్వేర్ తీయాలి. ఇంతకుముందులాగానే వస్తుంది యాజ్ ఇస్గా, కానీ అక్కడ మైనస్ వస్తుంది అంతే. సింపుల్గా ఏమొస్తుంది, ఇదంతా చేయాల్సిన అవసరం లేదు. సింపుల్గా మనం ఏరియా ఆఫ్ ద ఇన్సైడ్ పాత్ ఎంత వస్తుంది అంటే 4w ఇంటూ మనకు సింపుల్గా a మైనస్ w వస్తుంది. సో దిస్ ఈజ్ అనదర్ ఫార్ములా. నౌ మధ్యలో ఉంటే కూడా ఎట్లా, ఇఫ్ ద పాత్ ఈస్ ఇన్ బిట్వీన్, ఇఫ్ ద పాత్ ఈస్ ఎగ్జాక్ట్లీ ఇన్ ద మిడిల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ స్క్వేర్, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ క్రాస్ అందాం. మన డయాగ్రామ్ బట్టి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది, ఇవన్నీ స్టేట్మెంట్స్ అవసరం లేదు. ఇట్లా ఉందనుకోండి. సో వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ దిస్ పాత్, వాట్ ఇస్ ద ఏరియా ఆఫ్ ద పాత్. ఇక్కడ కొంత మనం ఆలోచించాలి ఏంటంటే, ఇప్పుడు ఇది రెక్టాంగిల్ ఉంటుంది యాక్చువల్లీ, పాత్ ఎట్లా ఉంటుంది రెక్టాంగిల్ కదా, ఇది కూడా రెక్టాంగిల్ కదా. దీని వైశాల్యం ఎంత అవుతుంది, ఇప్పుడు ఇది పొడవు మనం a అనుకుందాం, ఇది w, aw కదా, ఇది కూడా aw కదా.
సో మనం ఏం చేయాలంటే 2AW ప్లస్ ఇది AW నుండి మధ్యలోది W² తీసేయాలి, అంతే కదా. మధ్యలో W² తీసేయాలి, ఎందుకంటే దీని వైశాల్యము ఇది W, ఇది A కదా, AW, ఇది A, ఇది W, 2AW మైనస్ ఇది స్క్వేర్ W². సో ఎంత వస్తుంది చూడండి, W కామన్ తీస్తే మనకి ఎంత వస్తుంది, 2A మైనస్ W. సో దిస్ ఈజ్ ఫార్ములా కూడా అవసరం లేదు, మామూలుగా ఇది ఆటోమేటిక్గా చేయొచ్చు, ఫాస్ట్గా మనం చేయొచ్చు, ఎందుకంటే రెండు రెక్టాంగిల్కి వెళ్ళి అది ఒక స్క్వేర్ చేస్తే ఆన్సర్ వస్తుంది. సో దీస్ ఆర్ ద ఫార్ములాస్ రిలేటెడ్ టు వాట్ స్క్వేర్. బేసిక్ ఫార్ములాస్ అయితే పక్కా గుర్తుండాలి, మిగతా కొంత మన ప్రాక్టీస్లో ఆటోమేటిక్గా ప్రాబ్లం చేస్తున్నప్పుడు మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. సో దిస్ ఈజ్ స్క్వేర్. ఓకే, నెక్స్ట్ రైట్, నెక్స్ట్ నెలకి వెళ్దామంటే మనం స్క్వేర్ అయిపోయింది కదా, ట్రెపీజియంకి వెళ్దాం. చూడండి, రాంబస్ తర్వాత చూద్దాం, ట్రెపీజియం ఒకసారి చూసిన తర్వాత రాంబస్కి వెళ్ళిపోదాం. చూడండి, ట్రెపీజియం ఎట్లా ఉంటుందని మనం డిస్కస్ చేసినామంటే, ట్రెపీజియం అనేది రెండు ఎదురెదురు భుజాలు సమాంతరంగా ఉంటాయి. అంటే రెండు ఎదురెదురు భుజాలు సమాంతరంగా ఉంటాయి, మిగతా భుజాలు ఎట్లయినా ఉండొచ్చు, రెండు ఎదురెదురు భుజాలు సమాంతరంగా ఉంటాయి. సో ఇక్కడ ఇది ఫర్ ఎగ్జాంపుల్ B అనుకుందాం, బేస్ ఇది A అనుకుందాం. ఈ సమాంతర A, Bలు ఏంటి, ఇక్కడ A, Bలు సమాంతర భుజాల యొక్క పొడవులు. ABలు ఏంటి, సమాంతర భుజాల యొక్క పొడవులు అనుకుందాం. ఈ రెండింటి మధ్య, ఈ రెండు సమాంతర రేఖల మధ్య మనం ఒక లంబరేఖ గీద్దాం. కరెక్ట్గా ఈ రెండు ప్యారల్ లైన్స్ మధ్యలో, ఈ రెండు ప్యారల్ లైన్స్ కదా, ఇది ఇండెఫినెట్గా ఎంత దూరమైనా పోవచ్చు. ఈ రెండు ప్యారల్ లైన్స్ ఉన్నాయి కదా, పైది కిందిది, వాటి మధ్యలో షార్టెస్ట్ లెంత్ను దాన్ని పర్పెండిక్యులర్ అంటాం, లంబం అంటాం. సో దీని వాల్యూ H అనుకుందాం. సో ABలు సమాంతర భుజాల పొడవులు, H ఈస్ లెంత్ ఆఫ్ ద పర్పెండిక్యులర్, perpendicular drawn between the parallel lines, between the parallel sides. ఆ రెండు సమాంతర భుజాల మధ్యలో గీసినటువంటి లంబ రేఖ యొక్క పొడవు ఎంత, H. ఇప్పుడు వైశాల్యం ఏంటంటే, ట్రెపీజియం వైశాల్యం ఎంత అవుతుందంటే, ట్రెపీజియం వైశాల్యం ఎంత అవుతుంది అని ఆలోచిస్తే ఫార్ములా 1/2 ఇంటూ సమాంతర భుజాల యొక్క పొడవుల మొత్తం, అంటే A ప్లస్ B ఇంటూ పర్పెండిక్యులర్, దట్ ఈస్ H. దీన్ని ప్రూఫ్ కూడా చేయొచ్చు, బట్ ఇప్పుడు అవసరం లేదు. చూడండి, మామూలుగా మనం ఒకవేళ మరీ అవసరమైతే ఎక్కడన్నా క్వశ్చన్లో మనం దాన్ని కొంత అడ్వాన్స్గా డిస్కస్ చేద్దాం, కానీ ఫార్ములా పక్కా ఐడియా ఉండాలి. 1/2 ఇంటూ సమాంతర భుజాల యొక్క పొడవుల మొత్తము ఇంటూ హెచ్ చేస్తే మనకు ట్రెపీజియం యొక్క వైశాల్యం వస్తుంది. మిగతాది ఇంకా దీనికి సంబంధించి మిగతాది ఒకవేళ ప్రాబ్లమ్స్లో మనం చూద్దాం. చూడండి, సో ట్రెపీజియం అయిపోయింది. చూడండి, నెక్స్ట్ వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ వన్ రాంబస్ గురించి ఆలోచిద్దాం. చూడండి, ఇక రాంబస్లో స్పెషాలిటీ ఏంటంటే స్క్వేర్ లాగానే ఉంటుంది, కానీ ఒకవైపు వంగి ఉంటుంది అన్నట్టుగా మనం ఊహించవచ్చు. స్క్వేర్ లాగానే ఉంటుంది, అన్ని భుజాల యొక్క పొడవులు సేమ్ ఏ ఇట్లా ఉంది కదా, కానీ కోణాలు 90 డిగ్రీస్ కాదు, ఏ కోణం కూడా 90 డిగ్రీస్లో ఉండదు. ఓకే, తర్వాత ఇక్కడ ఒక డయాగోనల్ ఏంటి, పొడవు ఎక్కువ ఉంది. చూడండి, ఇది D1 అందాం. సో దిస్ ఈస్ D1 అందాం. ఇదెంత, D1 అనుకుందాం. ఇంకో కారణం ఏంటంటే ఇది D2 అనుకుందాం. ఇదెంత, D2 అనుకుందాం. సో రెండు కర్ణాల పొడవులు సమానంగా ఉండవు. ఇంతకుముందు దానిలో స్క్వేర్ కానీ రెక్టాంగిల్ కానీ కర్ణాల పొడవులు సేమ్ ఉంటాయి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రెక్టాంగిల్ అనుకోండి, ఈ కర్ణం పొడవు సేమే, ఇది కూడా సేమే. అదే మాదిరిగా స్క్వేర్లో కూడా ఈ కర్ణము రెండు సమానంగా ఉంటాయి, పొడవులు సమానంగా ఉంటాయి. కానీ ఇక్కడ ఏంటంటే కర్ణాలు సమానంగా ఉండవు. సో D1 లెంత్ ఈజ్ నాట్ ఈక్వల్ టు D2. D1 D2 రెండు ఈక్వల్ కాదు. D1 నాట్ ఈక్వల్ టు వాట్, D2. ఒక డయాగోనల్ పొడవు ఎక్కువ ఉంటుంది, తర్వాత ఒక డయాగోనల్ తక్కువ ఉంటుంది. తర్వాత ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే, ఇక్కడ ఈ డయాగోనల్స్ ఎప్పుడు కూడా లంబ సమద్విఖండన చేసుకుంటాయి. అంటే ఇంకా నేను కొద్దిగా పెద్ద గీసి ఇప్పుడు ఇట్లా ఉందనుకోండి, దిస్ ఈజ్ ద రాంబస్. ఓకే, దిస్ ఈజ్ ద రాంబస్. చూడండి, ఇది
D1 ఇది D2 అనుకుందాం. ఇవి ఏ విధంగా ఖండించుకుంటాయంటే ఇక్కడ ఇంటర్సెప్ట్ ఎట్లా అవుతాయంటే రైట్ యాంగిల్లో ఉంటాయి. అంటే రైట్ యాంగిల్ ఒకటే కాదు, బైసెక్ట్ చేస్తాయి. బైసెక్ట్ అంటే ఇది మొత్తం ఎంత అనుకున్నాను నేను, D1 అనుకున్నాను. సో ఈ వాల్యూ ఎంత అవుతుంది, D1/2 అవుతుంది. సో ఈ వాల్యూ వచ్చేసి ఎంత అవుతుంది అంటే D1/2 అవుతుంది. ఎగ్జాక్ట్లీ దే బైసెక్ట్ అంటే లంబ సమద్విఖండన అంటే బైసెక్ట్ అంటాం. పర్పెండిక్యులర్గా బైసెక్ట్ చేసుకున్నాయి ఇవి రెండు కర్ణాలు కూడా. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. అదే మాదిరిగా ఇప్పుడు దీని లెంత్ ఎంత అవుతుంది, D2/2. తర్వాత దీని లెంత్ ఎంత అవుతుంది అంటే D2/2. ఇప్పుడు చూస్తే మనకు యాక్చువల్గా 4 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ఫామ్ అయినాయి చూడండి. ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ చూడండి. ఇప్పుడు ABCD ఇట్లా ఆలోచిస్తే మనం ఇది O అనుకుందాం, సపోజ్ O అనుకుందాం. AOB ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఎందుకంటే ఈ లంబంగా ఉంది కదా. సో ఇది కర్ణం అవుతుంది, ఇదేమవుతుంది కర్ణం అవుతుంది. సో దిస్ ఈజ్ A కదా, ఎట్లా ఇది A, ఇది A అవుతుంది. ఇది ఇంకొక లంబకోణ త్రిభుజం అవుతుంది, ఇది కూడా ఇంకో లంబకోణ త్రిభుజం అవుతుంది, ఇది ఒక లంబకోణ త్రిభుజం అవుతుంది. సో 4 లంబకోణ త్రిభుజాలు ఉన్నాయి ఇక్కడ. వాటి యొక్క ఆ 4 లంబకోణ త్రిభుజాల యొక్క మొత్తం వైశాల్యం ఏమవుతుంది, ఆటోమేటిక్గా మొత్తం వైశాల్యం ఏమవుతుంది అంటే టోటల్గా ఏరియా ఆఫ్ ద రాంబస్ అవుతుంది. కానీ సింపుల్గా మనం చేద్దాం చూడండి. ఇదంతా కాకుండా సింపుల్గా రాంబస్ యొక్క వైశాల్యము డైరెక్ట్ ఫార్ములా మనం డిస్కస్ చేద్దాం. ఏరియా ఆఫ్ ద రాంబస్ హాఫ్ ఇంటూ సింపుల్గా హాఫ్ ఇంటూ D1 ఇంటూ D2. సింపుల్గా హాఫ్ ఇంటూ D1 D2. దిస్ ఇస్ మోస్ట్ యూస్ఫుల్ ఫార్ములా. దీన్ని చాలా రకాలుగా మనం యూజ్ చేస్తున్నాం చూడండి. హాఫ్ ఇంటూ D1 ఇంటూ D2 ఇస్ ద ఏరియా ఆఫ్ ద రాంబస్. ఓకే, ఏరియా ఆఫ్ ద రాంబస్ అంటే హాఫ్ ఇంటూ D1 ఇంటూ D2. సింపుల్గా అయిపోతుంది చూడండి. తర్వాత ఒకవేళ మనకు ఈ D1 D2 కాకుండా ఇన్ టర్మ్స్ ఆఫ్ A అడిగాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ A అడిగితే మనం ఇక్కడ మీరు గమనిస్తే చూడండి, ఇది D2/2, ఇది D1/2 కదా, ఇదంతా A కదా. ఒక్క ట్రయాంగిల్ తీసుకుందాం, ఏదైనా ఒకటి తీసుకోండి. ఈ COD ట్రయాంగిల్ తీసుకుందాం. దీనిలో హైపోటెనస్ ఏంటి, దీనిలో కర్ణం ఏంటి, లంబకోణానికి ఎదురుగా ఉన్నటువంటిది లాంగెస్ట్ సైడ్ ఇది హైపోటెనస్ కదా A. మనకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఫార్ములా ఏంటి, హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ సైడ్ స్క్వేర్. ఎంత ఇది, ఈ సైడ్ స్క్వేర్ ఎంత, D1/2 స్క్వేర్ అంటే D1/4. ఈ సైడ్ స్క్వేర్ ఎంత, D2/4. ఈ రెండింటి నుండి మనం ఏం తీసుకురావచ్చు అంటే D1² ప్లస్ D2². ఇప్పుడు ఈ 4 ఇది తీసుకొస్తే మనం 4A² రాయొచ్చు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. D1 D2ల మధ్య రిలేషన్ ఏంటంటే D1² ప్లస్ D2² ఇస్ నథింగ్ బట్ 4A². D1² ప్లస్ D2² ఈజ్ 4A². అవసరమైతే దీన్ని చేంజ్ చేయొచ్చు మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ వాంట్ టు చేంజ్ D2 అనుకోండి, లేదా D1 ఏదైనా ఒకటి చేంజ్ చేద్దాం. D2ని ఏ విధంగా రాయొచ్చు, నేను చూడండి, √4A² మైనస్ D1² రాయొచ్చు కదా. సో D2ని ఏ విధంగా రాయొచ్చు అంటే √4A² మైనస్ D1². అంటే ఒక డయాగోనల్ లెంత్ ఇచ్చి భుజం పొడవు ఇస్తే మనం చేయొచ్చు, లేదా 2 డయాగోనల్స్ ఇస్తే ఈ ఫార్ములా యూజ్ చేయొచ్చు, ఒక డయాగోనల్ ఇస్తే ఈ ఫార్ములా చేయొచ్చు. ఒకవేళ మన డయాగ్రామ్లో అది మెన్షన్ చేస్తాడు అనుకోండి, D1 కూడా మార్చచ్చు కదా. నేను D1 ఏం రాయొచ్చు, నేను 4A² మైనస్ D2² ఇంటూ D2. సో ఈ విధంగా మనకు రాంబస్ యొక్క వైశాల్యాన్ని కనుక్కోవచ్చు. కానీ అవన్నీ గుర్తుపెట్టుకోకుండా సింపుల్గా ఇది ఒకటే గుర్తుపెట్టుకోండి. అవి మనం ఆన్ ది స్పాట్ మన అండర్స్టాండింగ్ బేస్ మీద మనం ఇది తీసుకురావచ్చు. అంతేగాని ఇవన్నీ స్టార్టింగ్ మెమరైజ్ చేయకండి, ఎందుకంటే అనవసరం కూడా. కానీ తెలియాలి, ఏది డయాగ్రామ్ మంచిగా మైండ్లో పిక్చర్ ఉండాలి. ఇది D2/2, ఇది D1/2 కదా, ఇది లంబకోణ త్రిభుజం కాబట్టి ఇది హైపోటెనస్ కదా. A² ఈజ్ D1² ప్లస్ D2² దాని నుండి మనం D1² ప్లస్ D2² ఇస్ నథింగ్ బట్ 4A². ఇది రాంబస్ సంబంధించినటువంటి బేసిక్ అండర్స్టాండింగ్. సో ఇంకొకటి నెక్స్ట్ జనరల్గా వన్ మోర్. ఇప్పుడు రాంబస్ అయిపోయింది కదా, సమాంతర చతుర్భుజం చూద్దాం. ప్యారలోగ్రామ్ అంటాం కదా. దీనిలో జనరల్ ఫార్ములా సమాంతర చతుర్భుజం సంబంధించి ప్యారలోగ్రామ్ ఒక బేసిక్ ఫార్ములా ఏంటంటే, ప్యారలోగ్రామ్ ఇట్లా ఉందనుకోండి, రెక్టాంగిల్ని కొద్దిగా మనం అడ్జస్ట్ చేస్తాం. ఇక్కడ బేస్ B అనుకోండి, ఈ పర్పెండిక్యులర్ H అనుకోండి, ఈ పర్పెండిక్యులర్ ఏంటి H అనుకోండి. సో యాక్చువల్గా మనం ట్రెపిజం ఏం నేర్చుకున్నాం, ట్రెపిజం లాగానే ఇక్కడ యాక్చువల్గా. కాకపోతే దానిలో ఏముండే అంటే ట్రెపిజంలో ఈ ఎదురెదురు భుజాలు సమాంతరంగా ఉన్నాయి కానీ సమానంగా లేవు కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఇది B, ఇది A, ఇది H అన్నాను కదా, ట్రెపిజం గుర్తు తెచ్చుకోండి, రైట్.
అక్కడ ఫార్ములా ఏం చెప్పాను నేను, ట్రెపెజియం యొక్క వైశాల్యం ఏం చెప్పాను అంటే హాఫ్ ఇంటూ ఏ ప్లస్ బి ఇంటూ హెచ్ అన్నాను కదా. అదే ఫార్ములా ఇక్కడ అప్లై చేయొచ్చు మనం, అదే ఫార్ములా అప్లై చేయొచ్చు. ఎందుకంటే ఇది బి అయితే ఈ ఎదురెదురు భుజాలు సమానంగా ఉన్నాయి, సమాంతరంగా ఉంటాయి. ఇక్కడ సమానంగా లేవు, అంతే తేడా. చూడండి ఇక్కడ అదే ఫార్ములా దీనికి అప్లై చేస్తే ఏమవుతుంది, హాఫ్ ఇంటూ ఇది బి అంటే ఏ ప్లస్లో కూడా బిఏ ఉంది, బి ప్లస్ బి ఇంటూ హెచ్ కదా. అంటే హాఫ్ ఇంటూ 2b ఇంటూ హెచ్ అంటే ఏమవుతుంది చూడండి, 2 క్యాన్సిల్ అయ్యి బి ఇంటూ హెచ్ వచ్చింది కదా. సో కొత్త ఫార్ములా ఏం కాదు, కానీ దీని నుండి మనం అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో సమాంతర చతుర్భుజ వైశాల్యం ఏంటంటే ఏరియా ఆఫ్ ది పారలోగ్రామ్ సింపుల్గా మనకు బేస్ ఇంటూ హైట్, బేస్ ఇంటూ హైట్. బేస్ ఎంత ఉంది ఇక్కడ, బి ఉంది, హైట్ వచ్చేసి హెచ్ కదా. సో దిస్ ఇస్ ద ఏరియా ఆఫ్ ద పారలోగ్రామ్. ఈజీ వన్, సింపుల్గా గుర్తుపెట్టుకోండి. ఒకవేళ చుట్టుకొలత అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ ఇచ్చాడు అనుకోండి, చుట్టుకొలత ఏమవుతుంది, పెరిమీటర్ మొత్తం కలపడమే. ఎప్పుడు కూడా పెరిమీటర్ ఎక్కడైనా కూడా దాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, సింపుల్గా 2a + 2b అవుతుంది. మనం అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఆన్ ది స్పాట్ మనం చేసేయచ్చు, రైట్. సో ఈ విధంగా మనం ఏం నేర్చుకున్నాం ఇప్పుడు, క్వాడ్రిలేటర్స్లో జనరల్ క్వాడ్రిలేటర్, తర్వాత స్క్వేర్, తర్వాత రెక్టాంగిల్, తర్వాత రాంబస్, తర్వాత జనరల్గా పారలోగ్రామ్. సో ఈ 2D ఫిగర్స్లో అంటే 2 డైమెన్షనల్ ప్లేన్ ఫిగర్స్ అంటాం కదా, అంటే ఒక ప్లేన్ ఒక సమతలం మీద ఉన్నటువంటి ఈ ఫిగర్స్ ఏవైతే ఉన్నాయో, ఫస్ట్ మనం ట్రయాంగిల్స్ గురించి నేర్చుకున్నాం, తర్వాత ఇప్పుడు క్వాడ్రిలేటర్ గురించి నేర్చుకున్నాం. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనం అంటే మనకు మోస్ట్గా వచ్చేది సర్కిల్స్, వృత్తం సంబంధించి సర్కిల్స్, వృత్తాలు లేదా వృత్తం అన్నాం సర్కిల్. సో సర్కిల్లో సింపుల్గా ఏంటంటే దాని డెఫినేషన్ అన్నీ అనవసరం. మనం సర్కిల్ మనకి ఎట్లా ఉంటుందో తెలుసు. సో ఇది సెంటర్ ఆఫ్ ద సర్కిల్ అంటే మనం దిస్ ఇస్ సెంటర్ ఆఫ్ ద సర్కిల్. తర్వాత ఈ సెంటర్ నుండి పరిధి మీదకి దీని మీదకి ఎక్కడ గీసినా దీన్ని ఏమంటాం మనం, వ్యాసార్థం అంటాం. సో ఈ సెంటర్ గుండా పోయేటువంటి దాన్ని మనం ఏమంటాం అంటే వ్యాసం అంటాం. ఇది కూడా ఆర్, ఇది కూడా ఆర్ కదా. సో ఇది వ్యాసార్థం అవుతుంది, మొత్తం వ్యాసం వచ్చేసి 2r అవుతుంది. మొత్తం వ్యాసం ఎంత, 2r. సో ఇక్కడ ఆర్ అనేది ఏంటి, వ్యాసార్థము. ఆర్ అనేది ఏంటి, వ్యాసార్థము. రేడియస్. సో 2r లేదా 2rను మనం d అంటాం, దీన్ని వ్యాసం అంటాం లేదా డయామీటర్ వ్యాసం. సో 2r అనేది వ్యాసం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కడైనా 2 పాయింట్స్ అది సెంటర్ నుండి కాకుండా, ఇది సెంటర్ నుండి కాకుండా మీరు ఎక్కడ గీసినా దీన్ని ఏమంటాం, చాపము అంటాం. దీన్ని ఏమంటాం మనం, చాపము అంటాం. దీని సంగతి తర్వాత చూద్దాం మనం, రైట్. బేసిక్ ఫార్ములా చూద్దాం మనం. సో లాంగెస్ట్ కార్డ్ ఏంటి ఇక్కడ అంటే డయామీటర్, అంటే అత్యంత పొడైనటువంటి చాపము ఏంటి అంటే డయామీటర్ డెఫినెట్గా, రైట్. సో ఏరియా ఆఫ్ ద సర్కిల్ ఏంటి, సింపుల్గా πr². ఏరియా ఆఫ్ ద సర్కిల్ ఏంటి, πr². పై వాల్యూ మనకు తెలుసు 22/7 అప్రాక్సిమేట్లీ 3.14 తీసుకోవచ్చు మనం. సో పై వాల్యూ జనరల్లో ఏం చేస్తాం, ఇక్కడ 22/7 చేస్తాం. సో పై వాల్యూ ఎంత, 22/7 లేదా 3.14 అప్రాక్సిమేట్గా. సో ఏరియా ఆఫ్ సర్కిల్ ఎంత, πr². ఒకవేళ మనకు ఇక్కడ డయామీటర్ ఏమన్నా 2r అన్నా కదా, r ఈక్వల్ ఏమైతే d/2 అవుతుంది కదా. ఒకవేళ వ్యాసం ఇస్తే డైరెక్ట్గా మనం ఏం చేయొచ్చు అంటే πd²/4 రాయొచ్చు. πr² రాయొచ్చు, πd²/4 రాయొచ్చు. ఇక్కడ r అనేది వ్యాసార్థం, d అనేది వ్యాసం. తర్వాత దీని యొక్క పరిధి సర్కంఫియరెన్స్ అంటాం. దీన్ని పరిధి లేదా చుట్టుకొలత, పరిధి అంటాం యాక్చువల్గా, సర్కంఫియరెన్స్. దీని యొక్క పరిధి, వృత్త పరిధి ఫార్ములా ఏంటంటే 2πr, 2 × 22/7 × r. సో బేసిక్గా ఇంతే. దీనిలో మనం టోటల్ యాంగిల్ ఎట్లా 360 ఉంటుంది, అంతా మామూలే, రైట్. సో దీన్ని ఒకవేళ అడిషనల్ క్వశ్చన్స్ మనం అడిగితే చేయొచ్చు, అది ప్రాబ్లమ్స్ కింద డిస్కస్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అడగచ్చు అంటే సేమ్ ఇంతకుముందు మన రెక్టాంగిల్ ఎట్లా డిస్కస్ చేసినామో ఇది ఒక వృత్తం అనుకోండి. దీని బయట ఒకవేళ ఇది ఆల్రెడీ ఆర్ అనుకోండి, ఇది లేదా స్మాల్ ఆర్ అనుకుందాం, రైట్. ఇది స్మాల్ ఆర్ అనుకుందాం, ఇది క్యాపిటల్ ఆర్ అనుకుందాం. సో బాటా వైశాల్యం ఇక్కడ బాటా వైశాల్యం అంటే ఏం చేయాలి, బాటా వైశాల్యం అంటే బయట వృత్త వైశాల్యం మైనస్ లోపల తీస్తే అయిపోతుంది. అంటే πr² మైనస్ πr² లేదా π × r² మైనస్ r². ఇది మామూలుగా చేయొచ్చు. సో ఇది బాటా యొక్క వైశాల్యం. ఇప్పుడు దీనిలో ఒక చిన్న పాయింట్ ఏంటంటే
కొన్ని అప్లికేషన్స్ ఎట్లా ఉంటాయి ఒక చిన్న చెప్తా చూడండి. ఇప్పుడు ఒక స్ట్రేట్ లైన్ ఉంది, ఒక దారం పొడవు ఉంది అనుకుందాం, ఎల్ అనుకుందాం. ఒక దారము ఎల్ పొడవులో ఉంది అనుకుందాం. సో దీన్ని మనం ఒక చుట్టి మామూలుగా ఇక్కడ ఏబి అనుకుందాం. దీన్ని మనం ఇక్కడ ఏ నుండి స్టార్ట్ అయ్యి మనం చుట్టచ్చు కదా, మళ్ళీ ఇక్కడ రావచ్చు కదా, ఒక సర్కిల్ ఫామ్ చేయొచ్చు కదా. ఈ టోటల్ ఎంత ఎల్లే కదా. ఎట్లా ఇప్పుడు ఇదే దారాన్ని నేను మార్చాను, నేను ఇదే దారాన్ని ఇట్లా చుట్టాను నేను. కాబట్టి ఎంత వ్యాసార్థంలో వచ్చింది? ఫర్ ఎగ్జాంపుల్ 6 వ్యాసార్థం గల ఒక వృత్తంగా ఫామ్ చేశాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు దీని యొక్క పొడవు ఎంత అవుతుంది? యాక్చువల్గా ఈ పొడవే మారద్దు కదా, ఎల్ఏ ఉండాలి కదా. అప్పుడేమవుతుంది అంటే ఎల్ వాల్యూ ఎంత అవుతుంది మనకు? 2πr. అంటే ఈ వ్యాసార్థానికి ఈ పొడుగు సంబంధం ఏంటి? ఎల్ ఈక్వల్ ఎంత తీసుకోవాలి మనం? 2πr తీసుకోవాలి. జనరల్గా మనం ఇంకా డీటెయిల్గా అప్లికేషన్లో చూద్దాం, రైట్. సో దీనిలోనే నెక్స్ట్ ఏమైతే సెమీ సర్కిల్ చేయొచ్చు. సెమీ సర్కిల్ చేయొచ్చు అంటే అర్ధవృత్తం అంటాం. మనం ఏమంటాం? అర్ధవృత్తం అంటాం, సెమీ సర్కిల్. సో సెమీ సర్కిల్లో వచ్చేసి ఎట్లా ఉంటుందంటే డెఫినెట్గా సర్కిల్లో సగం. సర్కిల్లో ఏంటి? ఇక్కడ సగం. సర్కిల్లో సగాన్ని అర్ధవృత్తం అంటాం. దీని యొక్క ఈ సెంటర్ సి అనుకుందాం. ఇది ఎట్లాగో రేడియస్ ఆర్. ఎక్కడ తీసుకున్నా కూడా ఇది ఆరే ఉంటుంది రేడియస్ కదా, టోటల్గా రేడియస్ ఆరే ఉంటుంది. సో సెమీ సర్కిల్ యొక్క వైశాల్యం, అర్ధవృత్తం యొక్క వైశాల్యం లేదా ఏరియా ఆఫ్ ద సెమీ సర్కిల్ సగమే ఉంటుంది కదా నేచురల్గా. వైశాల్యం ఏముంటుంది అంటే సో డెఫినెట్గా πr²/2 దానిలో సగం ఉంటుంది. సో ఈ యొక్క పరిధి అంటే అర్ధవృత్తం యొక్క పరిధి అంటే ఈ కర్వ్డ్ సర్ఫేస్ ఉంది కదా, దాని యొక్క పరిధి తీసుకుంటే అది ఎంత అవుతుంది? πr అవుతుంది. అంటే ఓన్లీ కర్వ్డ్ రీజియన్ యొక్క పరిధి ఎంత అంటే 2πrలో సగం కాబట్టి πr అంటాం. ఒకవేళ ఈ స్ట్రేట్ లైన్ కూడా మొత్తం తీసుకుంటే అంటే ఇది మొత్తం అడిగాడు అనుకోండి, టోటల్ పరిధి అడిగాడు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి మనం? ఇది 2r కదా, ఇది 2r కూడా యాడ్ చేయాలి. అప్పుడు ఎంత వస్తుంది మనకు? r కామన్ ఇస్తే π+2 కదా, ఇది 22/7 కదా, అంటే 36/7 r వస్తుంది. అర్ధవృత్త పరిధి ఎంత అవుతుంది మొత్తం? అర్ధవృత్తం అంటే ఇది తీసుకున్నప్పుడు ఎంత అవుతుంది? ఆన్సర్ 36/7 r. r వాల్యూ తెలిస్తే డైరెక్ట్గా మనం సబ్స్టిట్యూట్ చేసి ఆన్సర్ చేయొచ్చు. సో దీనిలో కండిషన్స్ ఇంకా చెప్పట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ దీనిలో మనం ఒక ట్రయాంగిల్ ఫామ్ చేసినాం అనుకోండి, దాని యొక్క మ్యాక్సిమం వైశాల్యం ఎంత ఉంటుంది? దానిలో ఒక స్క్వేర్ డిజైన్ చేసినాం అనుకోండి, దాని యొక్క వైశాల్యం గరిష్టంగా ఎంత ఉంటుంది? అవన్నీ అప్లికేషన్లో ముందే నేర్చుకోవద్దని చెప్పాను నేను. దానికి స్టిక్ అయి ఉన్నాను నేను. తర్వాత మనం దాని గురించి డిస్కస్ చేద్దాం. తర్వాత దీనిలో సెక్టార్ అంటాం. అంటే వృత్తంలో ఒక పర్టిక్యులర్ పీస్ను మనం ఒక వృత్తంలో ఒక పర్టిక్యులర్ పీస్ని ఏమంటాం? సెక్టార్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది వృత్తం కదా, దీనిలో ఒక పీస్ని మనం డివైడ్ చేస్తే దీన్ని ఏమంటాం మనం? సెక్టార్ అంటాం. దిస్ ఈజ్ కాల్డ్ సెక్టార్. దీన్ని ఏమంటాం మనం? సెక్టార్ అంటాం. సో ఓన్లీ ఈ పీస్ని మనం తీసుకుంటే ఇట్లా ఉంది కదా. సో దిస్ ఈజ్ హౌ మచ్ యాంగిల్ టీటా అనుకుందాం. సో ఇదేమవుతుందంటే ఇది ఎట్లాగో ఆరే కదా, ఇది ఎట్లాగో ఆరే. సో దీన్ని ఈ చాపం యొక్క పొడవు అంటాం. దీన్ని ఏమంటాం? లెంత్ ఆఫ్ ద సెక్టర్ అంటాం, ఎల్. సో దీని యొక్క వైశాల్యం ఎంత అంటే ఇప్పుడు సెక్టార్ వైశాల్యం ఏమొస్తుందంటే 2 రకాలు రాయొచ్చు మనం. ఎట్లా అంటే θ/360 degrees అంటే మొత్తము దానిలో నుండి ఒక పీస్ తీసినాం కదా, మొత్తం 360 degrees కదా, దానిలో టీటా తీసాం. మరి మొత్తం వైశాల్యం ఎంత? πr² కదా. సో θ/360 × πr². θ/360 × πr². మనం టీటాను రేడియన్లో తీసుకోవచ్చు. దీని రేడియన్ డిగ్రీస్ అనేది మళ్ళీ తర్వాత చూద్దాం. θ/360 × πr². లేదా ఒకవేళ 360 degreesను మనకు యాక్చువల్గా 2π రేడియన్స్ ఈక్వల్ టు వాట్? 360 degrees. 2π రేడియన్స్ ఈక్వల్ ఎంత? 360 degrees. ట్రిగ్నామెట్రీలో మనం దీన్ని క్లియర్గా డిస్కస్ చేసాం చూడండి. 2π × πr² అనుకోండి. దీన్ని కొద్దిగా మార్చుదాం మనం. ఎంత వచ్చింది? 1/2 × θ × π క్యాన్సిల్ అయింది కదా, పై క్యాన్సిల్ అయింది. దీన్ని మనం ఏం రాయొచ్చు అంటే ½ r × rθ రాయొచ్చు. ½ r × rθ. చూడండి r² అవుతుంది, θ అవుతుంది. కానీ ఇక్కడ ఈ చాపం యొక్క పొడవు ఫార్ములా ఏంటంటే ఎల్ ఈక్వల్ ఎప్పుడు కూడా ఇది గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ ఇది. ఎల్ ఈక్వల్ ఏంటంటే rθ. ఎల్ ఈక్వల్ ఏంటి? ఎల్ ఈక్వల్ rθ. చాపం యొక్క పొడవు ఫార్ములా ఏంటంటే ఎల్ ఈక్వల్ r × θ. రేడియన్లో ఉన్నప్పుడు. సో ఇక్కడ ఇది పై క్యాన్సిల్ అయింది. సో ఏముంది? ½ θ × r² అంటే r × rθ రాద్దాం. బట్ rθ ఇస్ ఎల్ కదా. సో ½ r × l. సో ఈ ఫార్ములాస్ అన్నీ
సెక్టార్ వైశాల్యానికి సంబంధించి మనం గుర్తుపెట్టుకోవాలి. θ/360 into πr². రేర్గా అడుగుతాడు, కానీ మనకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. θ/360 into πr² లేదా 1/2 into r into l. ఎల్ ఏంటి, ఆర్ ఏంటి, టీటా ఏంటి, డయాగ్రామ్లో క్లియర్గా ఉంది. డయాగ్రామ్ లింకప్ చేయాలి. ఎప్పుడు కూడా ఫార్ములా డయాగ్రామ్ లింకప్ చేసి గుర్తుపెట్టుకోవాలి. అప్పుడే మనకు చాలా క్లియర్గా అర్థమైంది. చూడండి. సో దిస్ ఈజ్ సెక్టార్. నెక్స్ట్ ఏం చేద్దామంటే మనం జనరల్గా సింపుల్గా పాలిగాన్స్ డిస్కస్ చేద్దాం. దానిలో సింపుల్గా అంటే బహుభుజి పాలిగాన్స్, దీనిలో మోస్ట్లీ మనం ఇవన్నీ పాలిగాన్స్ యాక్చువల్గా. అంటే ట్రయాంగిల్ అయినా పాలిగాన్ విత్ 3 sides ట్రయాంగిల్, పాలిగాన్ విత్ 4 sides క్వాడ్రిలేటరల్. సో దీనిలో మనం ఇప్పుడు దీన్ని 5 sides తీసుకున్నాం అనుకోండి, దీన్ని పెంటగాన్ అంటాం. సో దిస్ ఇస్ పెంటగాన్. ఓకే, పెంటగాన్, పంచభుజి అనొచ్చు, పంచభుజి అంటాం. పెంటగాన్ లేదా పంచభుజి అంటాం. ఇట్లా కాకుండా దీన్ని 6 sides తీసుకున్నాం అనుకోండి, దీన్ని హెక్సగాన్ అంటాం, అంటే షడ్భుజి అంటాం. సో దిస్ ఈజ్ కాల్డ్ హెక్సగాన్ లేదా షడ్భుజి. 6 భుజాలున్నాయి కాబట్టి. హెప్టగాన్ 7 భుజాలు, డెకాగాన్ 10 భుజాలు, ఇట్లా ఏదైనా చేయొచ్చు. మన దీనిలో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే రెగ్యులర్ పాలిగాన్స్ గురించి జనరల్ అడుగుతాడు. రెగ్యులర్ పాలిగాన్స్ గురించి అంటే క్రమ బహుభుజి, దీన్ని ఏమంటాం క్రమ బహుభుజి. అంటే మీనింగ్ ఏంటంటే అన్ని భుజాలు సమానంగా ఉంటాయి, అన్ని భుజాలు సమానంగా ఉంటాయి. ఒక 2 పాయింట్స్ డిస్కస్ చేద్దాం మనం. ఇప్పుడు ఇది రెగ్యులర్ పెంటగాన్ అనుకోండి. రెగ్యులర్ పెంటగాన్ అన్ని భుజాలు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా సేమ్ ఉంటాయి. అంటే ఇది ఏ అనుకోండి, ఇది ఏనే, ఇది ఏనే, ఇది ఏనే, ఇది ఏనే, క్లియర్గా అన్ని భుజాలు సమానంగా ఉంటాయి. ఇప్పుడు హెక్సగాన్ తీసుకుందాం, రెగ్యులర్ హెక్సగాన్ తీసుకుందాం. రెగ్యులర్ హెక్సగాన్ తీసుకుందాం, కరెక్ట్గా అన్ని భుజాలు సమానంగా ఉంటాయి. రెగ్యులర్ హెక్సగాన్. సో ఇక్కడ వన్ ఇంపార్టెంట్ పాయింట్ అంటే వీని ఇంటీరియర్ యాంగిల్స్ అంటాం. దీన్ని ఏమంటాం మనం ఇంటర్నల్ లేదా ఇంటీరియర్ యాంగిల్స్ అంటాం. ఒకవేళ ఇట్లా గీస్తే దీన్ని ఎక్స్టీరియర్ యాంగిల్ అండ్ ఎక్స్టర్నల్ యాంగిల్ అని కూడా అంటాం. ఇక్కడ ఒక చిన్న ఫార్ములా చెప్తా చూడండి. ఇప్పుడు దీనికి ఎన్ని భుజాలు ఉన్నాయి? 5 భుజాలు ఉన్నాయి. దీనికి ఎన్ని భుజాలు ఉన్నాయి? 6 భుజాలు ఉన్నాయి. సో సమ్ ఆఫ్ ది ఇంటర్నల్ యాంగిల్స్, సమ్ ఆఫ్ ది ఇంటర్నల్ యాంగిల్స్ అంటే అంతర కోణాల మొత్తం ఎంత అని అడిగితే అంతర కోణాల మొత్తము, అంతర కోణాల మొత్తం ఫార్ములా n-2 into 180 degrees. అంటే n భుజాలు కలిగినటువంటి బహుభుజి యొక్క అంతర కోణాల మొత్తం. n అంటే ఇక్కడ నంబర్ ఆఫ్ సైడ్స్, 5 ఉండొచ్చు, 6 ఉండొచ్చు, 7 ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ దీని మొత్తం ఎంత వచ్చింది? ఇక 5 ఉన్నాయి కదా, 5 - 2 ఎంత? 3 into 180. ఇది మొత్తం అంతర కోణాల మొత్తం ఎంత అవుతుంది అంటే మనకు 540 degrees అవుతుంది. ఇక్కడ అంతర కోణాల మొత్తం ఎంత అవుతుంది? 6 కదా, 6 - 2 into 180 ఎంత అవుతుంది? 720 అవుతుంది. 720. కానీ ఇప్పుడు ఈ 540 అన్నీ కూడా ఈక్వల్గా డివైడ్ అవుతాయి, ఎందుకంటే అన్ని భుజాలు సమానంగా ఉన్నాయి కదా. కాబట్టి ప్రతి యాంగిల్ ఎంత? ఇప్పుడు 108. ఎందుకంటే ఈ యొక్క 540ని మనం దేంతో డివైడ్ చేయాలి? 5 భుజాలతో డివైడ్ చేస్తే వన్ ఆఫ్ ద ఇంటర్నల్ యాంగిల్స్. ఒకవేళ ఇట్లా అడిగాడు అనుకోండి, వన్ ఆఫ్ ద ఇంటర్నల్ యాంగిల్ అడిగితే జనరల్ ఫార్ములా ఏం చేయాలి మనం? n-2 into 180 బై నంబర్ ఆఫ్ సైడ్స్ చేయాలి. అండ్ నంబర్ ఆఫ్ సైడ్స్ నేను అదే చేసా చూడండి. ఇక్కడ 540 వచ్చింది టోటల్గా, కానీ వన్ ఆఫ్ ద ఇంటర్నల్ యాంగిల్ రావాలంటే ఏం చేయాలి? బై 5 చేయాలి. బై 5 చేస్తే ఎంత వస్తుంది? 108 వస్తుంది. సో ఈ 2 ఫార్ములాస్ ఏది? సమ్ ఆఫ్ ద ఇంటర్నల్ యాంగిల్స్, తర్వాత ఇంటర్నల్ యాంగిల్. దీనిలో ఏమవుతుంది చూడండి, దీనిలో మొత్తం ఎంత వచ్చింది? 6 - 2 into 180 అంటే ఎంత? 720 degrees వచ్చింది. ఇప్పుడు వన్ ఆఫ్ ది యాంగిల్ అంటే ఎంత వస్తుంది చూడండి. వన్ ఆఫ్ ద యాంగిల్ అంటే ఎంత వస్తుంది మనకు? బై 6 చేయాలి. బై 6 చేస్తే ఎంత వస్తుంది? 120 degrees వస్తుంది. సో ఇది 120 degrees. సో ఇప్పుడు మనం దీన్ని కర్ణాలను కలుపుతూ గీస్తే కనుక మనకు అన్నీ కూడా ఈక్వల్ ట్రయాంగిల్స్ ఫామ్ అవుతాయి. కరెక్ట్గా ఈక్వల్ ట్రయాంగిల్స్ ఫామ్ అవుతాయి. అంటే ఈ 6 ఈక్వల్ ట్రయాంగిల్స్ యొక్క ఏరియా మొత్తాన్ని ఈ మొత్తం యొక్క ఏరియా కింద చేయొచ్చు. మనం ఈ మొత్తం యొక్క ఏరియా కింద చేయొచ్చు. దీని గురించి ఇన్డెప్త్గా మనం క్వశ్చన్ బేస్గా డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మనం డైరెక్ట్గా క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ రెక్టాంగిల్ డిస్కస్ చేద్దాం, తర్వాత స్క్వేర్, తర్వాత ట్రయాంగిల్ మధ్యలో డిస్కస్ చేద్దాం. రెక్టాంగిల్ మనకు కొద్దిగా ఫెమిలియర్గా ఉంటుంది, ఈజీగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ మనకు కొంత స్టార్టింగ్లో రెక్టాంగిల్ గురించి మనం డిస్కస్ చేసిన తర్వాత స్క్వేరు, తర్వాత మనం పాలోగ్రామ్ ఇవన్నీ చేసిన తర్వాత మనం ట్రయాంగిల్లోకి వెళ్దాం. సో ఇది వాస్ట్ టాపిక్ యాక్చువల్గా. నెంబర్ ఆఫ్ క్వశ్చన్ మనం చేద్దాం, మ్యాక్సిమం క్వశ్చన్ చేద్దాం, దట్ టు ప్రీవియస్ క్వశ్చన్ చేద్దాం, కాబట్టి మోస్ట్ రిలవెంట్ ఉంటాయి. సో ఇప్పుడు నౌ లెట్ us గెట్ ఇన్ టు ది ఎక్సర్సైజ్. నౌ ఫస్ట్ రెక్టాంగిల్ చేద్దాం. ఎందుకు రెక్టాంగిల్ తీసుకున్నా అంటే ట్రయాంగిల్ బదులు రెక్టాంగిల్ ఎందుకు తీసుకున్నా అంటే
సో మనకు కొంత ఫెమిలియారిటీ ఉంటుంది, అంటే చూడడానికి మనకు ఈజీ అనిపిస్తుంది, కొంత కాన్ఫిడెన్స్ డెవలప్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ రెక్టాంగిల్ తీసుకున్నాను. ఫార్ములాస్ అన్నీ ఒక దగ్గర మళ్ళీ నోట్స్ రాసుకొని రెగ్యులర్గా ఫార్ములా చూస్తే తప్ప దీని మీద పర్ఫెక్షన్ రాదు. మెన్సురేషన్ మిగతా అర్థమెటిక్ టాపిక్ లాగా కాకుండా ఇది ఫార్ములా బేస్, ఖచ్చితంగా ఫార్ములా ఫింగర్ టిప్స్ మీద ఉంటేనే మనం ప్రాక్టికల్గా అంటే మనం ఎక్సర్సైజ్ చేయొచ్చు. లేకపోతే మనం ప్రతిసారి ఫార్ములా గుర్తు లేకుండా బ్యాక్ వెళ్ళడం అనేది చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో ఖచ్చితంగా ఫార్ములాస్ పర్ఫెక్ట్గా రావాలి. నౌ లెట్ us get into the exercise.